పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి. కలియుగ దైవం. అంటే దండం పెట్టుకొచ్చేటను. నేను దండమే పెట్టుకోవాలండి. మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? 10th పాస్ అవ్వలేదు, వ్యవసాయం చేసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి వైసీపీలోకి వెళ్ళారా? సరేలే పాడైపోయి ఉన్నారు కుటుంబం అని చెప్పేసి అని అనుకుని మనం సపోర్ట్ చేసాము. ఓ రోజు ఇదే ఇంట్లో భోజనం చేస్తూ మండలానికి అధ్యక్షురాలు అయితే బాగుంటది, ఫోన్ చేస్తానండి మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటుండేవాడు ఆయన. పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రానికి మీకేమన్నా? బాబా గారు చనిపోయినాడు, డబ్బు బంగారం తెచ్చేసారని ఏదైతే పుకారు ఉందో నిరూపిస్తే నేను రాజకీయం ఈ రోజే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాను. మీరేంటి గత పాలకులు ఏమీ చేయలేదన్నా మీ ఉద్దేశం? గంజాయి బ్యాచ్ అభివృద్ధి చెందింది, బ్లేడ్ బ్యాచ్ అభివృద్ధి చెందింది, భూ కబ్జాల వాళ్ళు అభివృద్ధి చెందారు. భక్తులు బలరామకృష్ణ గారు కూడా మట్టి మాఫియాను, మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఒక ఈ వైసీపీ నాయకులకి ఆ పుట్టిన దగ్గర నుంచి మంచి చేయడం రాదు వాళ్ళకి. నన్ను ఎవడో ఒక సార్ అని పెళ్ళడు, ఒక ఎమ్మెల్యే గారు అని పెళ్ళడు. 4 కాంట్రాక్టులు తెచ్చుకుంటే నెలకు 4 కోట్లు మిగులుతాయి. మీకు బ్లాక్ ఏం రాదా ఎమ్మెల్యే గారు? మాకు అసలు ఎక్కడ రాదు. ఎలా వస్తుంది అసలు? బ్లాక్ అంటే ఏంటో తెలియదు నాకు అసలు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి హెల్త్ ఇష్యూ ఎలా ఉందండి ప్రజెంట్? బాగానే ఉంది. అందరూ ఏం చేస్తామంటే ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే చేతులు పెట్టుకుని వెనక లాగేస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ గిల్లేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? విధ్వంసం, ఒక హిరణ్యకశిపుడు, ఒక రావణుడు, అలాంటి ఈ యుగంలో పుట్టినటువంటి వ్యక్తి. ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వం. 40% ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాడికి ఎంత ఓటు. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే యాదృచ్ఛికంగా అంటున్నావా అనేది మనం ఆలోచించాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవని, ఇక్కడ ఇంకొకటి అవని. ఆడ స్వహతగా ఓట్లు సంపాదించుకునే తండ్రుల పేర్లు చెప్పి 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 పండిత పుత్ర పరమ సొంట అని చెప్పి వీళ్ళ సొంటలో వాళ్ళ పవిత్రమైన వాళ్ళు. తిరుమతులు గారు అన్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనౌన్స్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ గాని ఉంటే బొత్స సత్యనారాయణ సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి గెలిపితే నెక్స్ట్ ఎలక్షన్ లో లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు సీట్ షేరింగ్ పెట్టి 2.5 సీఎం చేయాలని కొంతమంది. లింగంనేనికి రాజ్యసభ ఇవ్వడం కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటారు కదండి అతన్ని. అవన్నీ నాకు తెలియదు. 29లో ప్లాన్ ఎలా చేసుకున్నారు? వాళ్ళ అంగబలం, అర్ధబలం ఎక్కడికన్నా వెళ్తే దొమ్మి కింద ఒక 20 మంది, 30 మంది, 50 మంది రౌడీలు తీసుకెళ్లి ఆడావిడి చేస్తారు. అదే నా అంగబలం అంటే. వాడు ఎమ్మెల్యే అయితే రమ్మను పొడిచేస్తాం, లేదా ఆడు ఎక్కడ చెప్తారో చెప్పాను, లేదా ఆడు ఇంటికి వెళ్ళి పొడిచేస్తాం. తండ్రి యొక్క చేసిన మంచి కార్యక్రమాలు చూసి ఓటేశారు. కానీ 2019లోనే ఈరోజు మన ముఖ్య అతిథి రాజానగరం శాసనసభ్యులు, జనసేన పార్టీకి చెందినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాను సార్. ఎలక్షన్ ముందు కలిసాను మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు కలుస్తా ఉన్నాం. మీ రాజకీయ నేపథ్యం ఒక్కసారి చెప్పండి సార్. మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను యాక్చువల్గా ఇదే గ్రామంలో గాదరాడలో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అంతే. 10th పాస్ అవ్వలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి వ్యవసాయం చేసేవాడిని. వ్యవసాయం చేస్తూ మధ్యలో ఏదో చదువుకోవాలని చెప్పి బీకామ్ కరస్పాండెన్స్ కోర్సు నేను జాయిన్ అయ్యాను. సో ఫైనల్ ఇయర్లో డిస్కౌంటింగ్ చేశాను నేను. ఓకే. తర్వాత ఏంటండి, ఏమైనా జాబ్ కానీ ట్రై చేశారా లేకపోతే ఏదైనా బిజినెస్? నేను అంటే ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పేసి విజయవాడలో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను. సో దాని మీద అక్కడే 4-5 స్టేజీల్లో పనిచేశాను నేను. ఓకే. సో 4-5 స్టేజీల్లో పనిచేసి అక్కడ జాబ్ చేసి ఉద్యోగం చేసి తర్వాత రాజమండ్రి వచ్చి 99లో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు? సెక్యూరిటీ సర్వీసెస్. ఓకే. సో అక్కడ కూడా సెక్యూరిటీ కంపెనీలోనే వర్క్ చేశాను నేను. ఆ సెక్యూరిటీ కంపెనీలో వర్క్ చేసి అదే సెక్యూరిటీ కంపెనీని ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేశాను. 4 years వర్క్ చేశాను అక్కడ. 4 years వర్క్ చేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజమండ్రిలో స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కాంట్రాక్టులు తీసుకుంటే చేయడం, సర్వీస్ చేయడం. ఓకే. ఈవెన్ ఢిల్లీలో కూడా చేశాను. మొత్తం చాలా రాష్ట్రాల్లో చేశాను. మీరు తెలుగు కన్నా హిందీ బాగా మాట్లాడతారా? ఎవరు అంటే నిజమేనా రామకృష్ణ గారు? హిందీ అర్థమవుతుంది కానీ హిందీ మాట్లాడను. ఇంగ్లీష్ మాత్రం చదవడం ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలను. అలాగే చదువుతాను. లెటర్స్ కూడా కరస్పాండెంట్ చేసేసుకుంటాను. అవునా? ఓకే. మీకు రాజకీయాల్లో రావాలి అనే ఆలోచన ఇప్పుడు కలిగింది అంటే ఏదైనా మిమ్మల్ని కదిలించే సంఘటన ఏదైనా జరిగిందా? అంటే ఇక్కడ మా ప్రాంతంలో అభివృద్ధి చెందట్లేదు అనేది ఒక బాధ ఉండేది నాకు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మా ప్రాంతం పట్ల మక్కువ ఎక్కువ.
ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాము, ఈ ప్రాంతం ఎప్పుడు వెనకబడి ఉంది. ఒక చిన్న ఉద్యోగం కావాలి అని అంటే ఎక్కడో విజయవాడ లాంటి నగరానికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ తాగునీరు లేదు పుట్టినట్టు నుండి కూడా. మేము పక్క గ్రామంలో 4 కిలోమీటర్ల నుంచి తాగునీరు తెచ్చుకుని తాగుతుంటాం. సో అదే విధంగా మాకు సాగునీరు లేదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతూ ఉంటాయి. సో ఇప్పటికీ సగం మాత్రం ఈ కాలువల వల్ల పండుతున్నాయి, మిగతా సగం కూడా పంటలు ఇప్పుడు లేవు. ఇప్పటికే సగం పంటలు పండట్లేదు. ఇక్కడ సాగునీరు ప్రాబ్లం ఉంది. మా ప్రాంతం ప్రతి విషయంలోనే వెనకబడి ఉంది. సో ఇప్పుడు మన వరకు మనం బిజినెస్ చేసాము, మనం బాగానే ఉన్నాము, మన కుటుంబం అంతా సంతోషంగానే ఉంది, ఆర్థికంగా బాగానే ఉన్నాము. కానీ మనతో పాటు మన ఊరికి కూడా ఏదో ఒకటి చేయాలని ఒక తపన మొదలైంది. ఇంకా అక్కడి నుంచి 1 by 1 ఏదన్నా అసలు దీనికి మనం సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాం. కానీ ఆ ఖర్చు పెట్టడంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తర్వాత రాజకీయంగా మనం ఒక పదవిలో ఉంటేనే కానీ ఇది ప్రజలకు మనం అనుకున్నటువంటి సేవలు అందించలేము అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత సరే మనం కూడా ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చాము. ఏదైతే ఒక మంచి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ అయిన రాజకీయాలు చేస్తూ సామాన్యుడికి కూడా అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంక వారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసే ముందు ఒక వ్యాపారవేత్త మీరు కదండి? అవును. అప్పటికి వైసీపీలో మేడం గారు ఎంపీటీసీగా ఏదో జడ్పీటీసీగా కలిసిన సందర్భం. అంటే గతంలో వైసీపీలో మీకు ఒక కీ రోల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వైసీపీలోకి వెళ్ళారా? అసలు అదంతా నాకేమీ తెలియదండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో సపోర్ట్ చేయమని అడిగారు. ఎప్పుడండి? 2019 ఎలక్షన్ల ముందు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్ చేయమని అడిగారు. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదు, నేను పాలిటిక్స్ లో నేను లేను, నాకు తెలియదు అని చెప్పాను. సో ఇండైరెక్ట్ గానే సపోర్ట్ చేయండి అని అడిగారు. సో అతనికి ఎలా అయినా ఏదైనా కావాలి అని అనుకుంటే మన తరపు నుంచి సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సరేలే పాడైపోయి ఉన్నారు కుటుంబం అని చెప్పేసి అని అనుకుని మనం సపోర్ట్ చేసాము. ఈ ప్రాంతాన్ని మంచి చేస్తారన్న ఉద్దేశంతో మనం సపోర్ట్గా ఉన్నాం. మాట సాయం చేసాం, ఆర్థిక సాయం చేసి కాస్త వాళ్ళకి ఇచ్చేసాం. ఆ పరిచయం మా కుటుంబంతో వాళ్ళకి ఆ పరిచయాలు పెరిగినాయి. అలాగా పెరిగితే రెగ్యులర్గా మాట్లాడుతూ ఓ రోజు ఇదే ఇంట్లో భోజనం చేస్తూ మీరు మండలానికి అధ్యక్షురాలు అయితే బాగుంటది. సో వాళ్ళు అప్పుడు ఇక్కడ భోజనం చేస్తున్న టైంలో ఆవిడ ఏదో మీరు పోటీ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఆయన అనడం, ఈవిడ కూడా రియాక్ట్ అయ్యి అయితే చేస్తానులే ఏదోటి ప్రజలకు చేయాలని అనుకుంటున్నామని చెప్పేసి ఈవిడ మాట్లాడడం జరిగింది. సో ఈ బత్తల వెంకటలక్ష్మి గారు ఎప్పుడైతే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించారో ఎంపీటీసీగా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఈ లోపల వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. పోటీ చేసే ముందే మైండ్ సెట్ మారిపోయి ఆవిడ తిరగొద్దని చెప్పి కబురు పంపించారు. ఏంటో నాకు అర్థం కాలేదు. మా ఊళ్ళో కార్యకర్తలు ఇక్కడ ఉంటారు, ఆ కార్యకర్తలతో తిరగొద్దని చెప్పండి, ఆవిడ ఎందుకు అలా తిరుగుతుంది, ఓట్ల కోసం తిరుగుతుంది, తిరగొద్దని చెప్పండి. మాకేంటో అర్థం కాలేదు. నేను ఎక్కడ వేరే దాంట్లో ఉండిపోయాను. నా బిజినెస్ నేను దాంట్లో ఉంటే ఆవిడ మామూలుగా తిరిగేసి నామినేషన్ కూడా వేసేస్తే బీఫామ్ ఇవ్వలేదు, నామినేషన్ కూడా వేసి వచ్చేసారు. నామినేషన్ కూడా వేసి వచ్చేసిన తర్వాత వాళ్ళ తర్వాత ఏమనుకున్నారో తెలియదు, బీఫామ్ డైరెక్ట్గా అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ పంపించారు. సో గుర్తు మీదే వాళ్ళ సింబల్ మీద వచ్చింది. సో బ్యాలెట్ పేపర్, దాని మీద ఇంకా జనాలు ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరు వచ్చి ప్రచారం కూడా చేయలేదు, ఈవిడే ప్రచారం చేసుకుంది. నేను కూడా ప్రచారానికి వెళ్ళలేదు, ఆవిడే ప్రచారం బత్తల వెంకటలక్ష్మి గారే ప్రచారం చేసుకుని మొత్తం మీద గెలిచారు. గెలిచిన తర్వాత అక్కడ పరిణామాలన్నీ మారిపోయినాయి. ఎందుకో ఆ ఎంపీపీ అన్నదల్లా పోయి ఎంపీటీసీని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి, ఎందుకో పరిణామాలు మారినాయండి? ఏం ఆలోచన? అంటే కొంతమంది అపోహ ఏంటంటే ఆర్థికంగా బాగానే ఉన్నారు, తర్వాత మీకు కూడా కొద్ది గొప్ప పేరు ఉంది కదా, దాని మీద రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే ఆయన ఇబ్బంది పడతారు, తర్వాత ఆయనకు అడ్డుగా ఉంటుందని చెప్పేసి ఒక భావన ఏర్పడింది. ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ మిమ్మల్ని పక్కన పెట్టాలని చెప్పేసి ఆయన ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏది కరెక్ట్ కదా నాకు తెలియదు, కానీ మొత్తం మీద మాత్రం ఈ ఊర్లో బత్తల వెంకటలక్ష్మి గారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే కూడా ఇన్వైట్ చేసేవారు కాదు, ఆవిడ పక్కన పెట్టేవారు. మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఎందుకు అంటుండేవాడు ఆయన. సో దాని మీద కొంచెం ఆ బత్తల వెంకటలక్ష్మి గారు ఇరిటేట్ అయ్యి, ఈ మాట్లాడితే ఆడవాళ్ళకి రాజకీయాలు ఏంటంటారు, ఈ బెదిరింపు ధోరణిలో మాటలేంటి, ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదు, సో మనం కూడా రాజకీయాల్లోకి రావాలి, నా కోసం ఇది ఒకటి చేయండి, రాజకీయాల్లోకి రండి అని చెప్పి ఆవిడ చెప్పడం.
నేను చూద్దాంలే అని చెప్పి ఒక 1 year 1.5 year వదిలేశాను. కానీ ఈ మధ్యలో ఏదో సందర్భంలో ఒక బెదిరింపు తోటలో ఆవిడ మాట్లాడాడని చెప్పి ఏదో ఫీల్ అయింది ఆవిడ. ఇంకా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రాజకీయాల్లో మనం ఢీ కొట్టాలని చెప్పి. సరే నీ ఇష్టమైతే అదేముంది. అంటే మేడం గారి కోరిక మేరకు మీరు ఎమ్మెల్యే అంతే. ఒకటి బత్తుల వెంకటలక్ష్మి గారి కోరిక మేరకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంతే. రెండోది దానితో పాటు నా ప్రాంతం అభివృద్ధి చెందుద్దని వచ్చాను నేను. ఓకే. ఈ రెండు తప్ప నాకు స్వతహాగా పదవుల మీద కానీ రాజకీయం మీద కానీ మక్కువ లేదు. నాకు వ్యాపారం అంటే ఇష్టం. దాంట్లో వచ్చే డబ్బులతో పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం ఇష్టం. ఆధ్యాత్మికంగా ఉండడం ఇష్టం. రాజకీయాల మీద అంత అప్పటికి పట్టేం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఒక రైతు కొడుకుగా పుట్టాను. రైతు బిడ్డగా ఉన్నందువల్ల వ్యవసాయం గురించి తెలుసు, నేను చేస్తున్న వ్యాపారం గురించి తెలుసు. నాకు వేరే ప్రపంచం గురించి అసలు ఏం తెలియదు. సో దాని మీద అంత నేను రాజకీయాల వైపు చూడలేదు, అసలు రాజకీయాల గురించి పట్టించుకోలేదు. ఎక్కడైనా పని ఉంటే ఆ యొక్క రాజకీయ నాయకుని కలవడం, లేకపోతే వాళ్ళకి పని ఉంటే వాళ్ళు నన్ను కలవడం తప్ప పర్టికులర్గా పాలిటిక్స్ గురించి ఎప్పుడు అసలు పాలిటిక్స్ గురించి ఎప్పుడు పేపర్లో కూడా చదివేవాడిని కాదు. నాకు కావాల్సింది ఏదో నేను చూసుకున్నాను. గాదరాడలో మీరు ఎన్ని దేవాలయాలు కట్టించారు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు మొత్తం మనకు వచ్చేసరికి 108 దేవాలయాలు ఉన్నాయండి. ఇంతకుముందు 54 ఉండి మరి చిన్న పెద్ద ఉపాలయాలతో కలిపి మొత్తం 108 దేవాలయాలు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ టెంపుల్స్ ఉన్న విలేజ్ గాదరాడ అని మనం చెప్పొచ్చు అండి. ఖచ్చితంగా సార్. అంటే ఉపాలయాలతో కూడినటువంటి ఇన్ని ఆలయాలు ఉన్నది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు. అవునా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. అన్ని దేవతలు ఉంటారు ఇక్కడ. మీ స్వగ్రామంలోనే అంతే. అన్ని దేవతలు ఉంటారు. అన్ని దేవతలు. సూర్య దేవాలయం కూడా ఉందండి. అన్ని ఉందండి. 108 ఉన్నాయి. 108 దేవాలయాలు ఉంటాయి. అందులో మీరు కట్టించినవి అన్ని నేను కట్టించాను. 108 మీరే కట్టించారు. అంటే ఎవరు ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా మాత్రం కట్టించింది నేనే. మీరే కట్టించారు. అందరూ కొంతమంది సహకారాలు ఉన్నాయి. అది కానీ అన్ని నేనే కట్టించాను. మీరే మాక్సిమం ఆర్గనైజేషన్ చేసుకుంటే అసలు ఇంకా అది దానికి వేరే ఏమి లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ అంతే. అది అంతే. అయితే మీరు 108 దేవాలయాలు కట్టించే కానీ స్టేట్లో హైయెస్ట్ టెంపుల్స్ ఉన్న విలేజ్గా పేరు పొందింది. ఇది ఎంత అయిందండి అసలు ఖర్చు 108 దేవాలయాలకి? మీరు లెక్క జనరల్గా ఆ లెక్కలన్నీ కూడా ఏంటంటే ట్రస్ట్ వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. ఆ వచ్చే విరాళాలు వస్తుంటాయి, ఇక్కడ చేసేవాళ్ళు చేస్తుంటారు. దాని లెక్కలన్నీ అది అనుకుంటాయి. నా వ్యాపారం నా బిజినెస్ గురించి అయితే టక్టక్మని చెప్పగలను, కానీ అది ఒక ట్రస్ట్. అది మీ బిజినెస్ లో వచ్చే ఆదాయం మీరు దేవాలయాలు పెట్టేశారు. కొంత అలా కూడా చేస్తుంటాను. ఎంత 10% అలాగ అనుకున్నా? అలా పర్సంటేజ్ లేదు. అవసరమైనప్పుడల్లా అది పాకెట్ మనీలా ఖర్చు పెడుతుంటాను అంతే. అంతే. ఏ గుడికి ఎంత కావాలో అంత తీసిచ్చేట. గుడి లెక్క ఏముండదు అక్కడ. టోటల్గా అక్కడ ఏదైనా అవసరం ఉంది అని అంటే స్పెండ్ చేస్తుంటాను. అంటే వ్యాపారంలో బాగా గడించారా మీరు? మంచి లాభాలు వచ్చాయి? పర్లేదు, బాగానే వచ్చింది. లాభసాటి వ్యాపారం అండి? లాభసాటి వ్యాపారం మీది. అవును. సడన్ గా బలరామకృష్ణ గారు సడన్ గా శ్రీమంతుడు అయిపోయారు అని ఒక ప్రచారం నడుస్తుంది. మీ దాకా వచ్చిందో లేదు? దానికి మీరు ఏం చెప్తారు? అంటే సరే, ఈ సొసైటీలో 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉన్నతమైన స్థానం నుంచి కింద పడిపోతే దానికి ఏం చెప్తారంటే వీడి బ్యాడ్ హ్యాబిట్స్, తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వీడు కింద పడిపోయాడు అని చెప్తారు. ఒక బాగుపడ్డాము అని అంటే దానికి ఏం చెప్తారంటే వీడు ఎక్కడో అక్రమంగా దోచుకొచ్చాడని చెప్తాడు. నేనేమంటానంటే ఆ యొక్క దానికి మన కష్టపడి సంపాదించి 27 ఏళ్ల కష్టం వీళ్ళు ఒక్క రోజులో చూసిన తర్వాత వీళ్ళకి అలా అనిపించింది అంతే. 27 years ఒక పూట తిని ఒక పూట తినకుండా, మీరేంటి ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి పైకి వచ్చినవాడు నేను. కడుపు ఆకలి అంటే ఏంటో తెలిసిన వాడిని. 2 రోజుకి 20 గంటలు పని చేసిన వాడిని. 20 గంటలు పని చేసేవాడిని. నిద్ర ఏంటో తెలియదు. అలాగే ఏ టైంలో భోజనం చేస్తామో తెలియదు. ఒక్క రాష్ట్రంలో మొదలు పెడితే 3 రాష్ట్రాలు ఒకే రోజు తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి బై రోడ్. ఇలా రకరకాల కష్టపడి తిరిగి వ్యాపారాలు చేస్తే నా క్లయింట్లు ఎప్పుడు కూడా ఆన్ హ్యాండ్ క్లయింట్లు కానీ మనం చూసుకున్నట్లయితే తక్కువలో తక్కువ వేసుకుంటే 500 members క్లయింట్స్ ఉండేవారు. 500 మంది క్లయింట్లు. అందులోనే చిన్న క్లయింట్లు కాదు, ఈసీఎల్, అలాగే బీపీఎల్, బిహెచ్ఈఎల్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద క్లయింట్లు.
ఈ క్లయింట్లన్నీ కూడా ఉన్నాయి. ఏపీపీడీసీఎల్ పవర్ జనరేషన్ అంతా నేనే చేశాను 10 years. మరి 10 years పవర్ జనరేషన్ చేస్తే దాన్ని ఆలోచించండి ఏం జరిగిందో. మరి ఇవన్నీ మనం కష్టపడితే 27 years కష్టపడితే వచ్చిన డబ్బుల్ని భూమి మీద పెట్టుబడి పెట్టాం, భూదేవి మీద పెట్టుబడి పెట్టాం. అది ఎకరం 2 లక్షలు కొనుక్కున్నది, ఈవేళ 50 లక్షల మార్కెట్ వాల్యూ. అంతకుముందు 5 లక్షలు కొనుక్కున్నది, ఇప్పుడు 60-70 లక్షల రూపాయలు కూడా ఉంది. సో ఆ విధంగా మనకు వచ్చింది తప్ప ఆ వచ్చిన దాన్ని నోరు కట్టుకొని నాకు ఏ విధమైన వ్యసనాలు లేవు. నేను ఎక్కడికి టూరిజంకి వెళ్ళను, నా ఫ్యామిలీ కూడా వెళ్ళరు, నా భార్య కానీ మా పిల్లలకు కానీ ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. కనీసం రెస్టారెంట్కి కూడా వెళ్ళాం, ఇంట్లో వండుకున్న తింటాం ఉంటాం. ఎక్కడైనా క్యాంప్ పెడితే అక్కడ కూడా సింపుల్గా ఉన్న రెస్టారెంట్, సింపుల్గా ఉన్న హోటల్లో దిగి మన పనులు ముగించుకుని రావడం అలవాటు. పొదుపుగా జాగ్రత్తగా ఉంటాం, దేవుడు ఖర్చు పెడతాం, సేవా కార్యక్రమాలు ఖర్చు పెడతాం, పుణ్య కార్యక్రమాలు ఖర్చు పెడతాం, డబ్బులు దాచుకుంటాం. ఇది మా అలవాటు. అలవాటు వల్ల భూదేవి మీద ఇన్వెస్ట్ చేసాం, భూదేవి అనేది పెరిగిన దాని మీద ఇప్పుడు ఏదో కోటేశ్వరుడు అనేది కనిపిస్తుంది. అంతే తప్ప మాకు ఎక్కడ అకస్మాత్తుగా ఎక్కడ రాలేదు, ఎక్కడ రాదు కూడా. నేను అలాంటి వాటిని నమ్మను కూడా. పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రానికి మీకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే వీళ్ళకి బుద్ధుమాలోళ్ళు బుద్ధుమాల మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే దాన్ని నిజం చేద్దామని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజానికి నేను చాలాసార్లు గత 4 ఏళ్ళుగా కూడా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే అడుగుతున్నాను. నేను పుట్టపర్తి సాయిబాబా టెంపుల్కి వెళ్ళినట్టు నిరూపిస్తే నేను రాజకీయం ఈరోజే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను. అవునా? ఒకటి, ఆయన పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్కి కానీ ఆయన అనుబంధ సంస్థలకు కానీ నాకు సంస్థతో కానీ నాతో కానీ ఏదైనా రిలేషన్ ఉన్నప్పుడు నిరూపిస్తే రాజకీయాలు ఈరోజే వదిలిపెట్టేసి నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఈ యొక్క మా విలేజ్ మా నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోతాను. రాజమండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతాను ఎవడన్నా నిరూపిస్తే. డబ్బులు తెచ్చామో లేదు అక్కడి నుంచి ఏదో జరిగింది అనేది పక్కన పెట్టండి. వాళ్ళ సత్య సాయిబాబా ట్రస్ట్కి నేను సర్వీస్ చేసినట్టు మీరు నిరూపిస్తే, లేకపోతే సత్య సాయిబాబా ట్రస్ట్కి మాకు ఏదైనా చిన్న రిలేషన్ ఒక సర్వీస్ మ్యాటర్లో అయినా సరే, లేదా ఆ యొక్క ట్రస్ట్కే కాదు వారి అనుబంధ సంస్థలకైనా సరే మాతో లింక్ ఉంది అనేది ఎక్కడైనా కనీసం 1% వాళ్ళ రికార్డెడ్గా కానీ చూపించిన, లేకపోతే నేను సత్య సాయిబాబా ట్రస్ట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ నేను బస చేసినట్టు కానీ 1 రోజు బస చేసినట్లు కానీ మీరు నిరూపిస్తే కూడా నేను నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఇచ్చేస్తాను. నేను రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తాను. ఇంకెంతకంటే ఏం చెప్పలేం. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. మీరు గ్రామాల అభివృద్ధి కోసమే సొంత గ్రామం సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చారా? అంటే గత పాలకులు ఏమీ చేయలేదన్నా మీ ఉద్దేశం? సరే, యాక్చువల్గా వైసీపీ పాలనలో రాజానగరం నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ అభివృద్ధి చెందింది, బ్లేడ్ బ్యాచ్ అభివృద్ధి చెందింది, భూ కబ్జాల వాళ్ళు అభివృద్ధి చెందారు, స్థల కబ్జాల వాళ్ళు అభివృద్ధి చెందారు, క్రికెట్ బెట్టింగ్ల వాళ్ళు అభివృద్ధి చెందారు. ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదు. ప్రజలు మాత్రం అక్రమ కేసులతో అట్రాసిటీ కేసులతో అల్లల్లాడిపోయారు. ఇక్కడ రౌడీయిజంతో భయభ్రాంతులు అయిపోయారు. తల్లిదండ్రులు కూడా ఏ రోజు ఏం జరుగుద్దా అని చెప్పి భయపడిపోయి ఇంట్లో దాచుకున్నటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ప్రజలందరూ కూడా చాలా అస్తవ్యస్తమైన జీవితాన్ని భరించారు. అది మాత్రం జరిగింది గత వైసీపీ పాలనలో. అంతకంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏం చెప్పలేము. ఏముంటుంది ఇక్కడ? అంటే బత్తుల బలరామకృష్ణ గారు కూడా ఇప్పుడు ట్రెండ్ కూటమి ప్రభుత్వంలో మట్టి మాఫియాను మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఒక ప్రచారం. ఓకే, సరే, వీళ్ళకి ఈ వైసీపీ నాయకులకి ఆ పుట్టిన దగ్గర నుంచి మంచి చేయడం రాదు. వాళ్ళకి వైసీపీ నాయకులకి పుట్టిన దగ్గర నుంచి మంచి అంటే ఏంటో తెలియదు. ఆ దుర్మార్గం, దౌర్జన్యం, అబద్ధాలు, ఆ యొక్క దుష్ట రాజకీయం, నిష్ట రాజకీయం ఇలాంటివి చేయడం వాళ్ళకి వెనతో పెట్టిన విద్యాలకి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు సత్య సాయిబాబా ట్రస్ట్ చూడండి. సత్య సాయిబాబా ట్రస్ట్ గురించి నిధులు తెచ్చేశారు, అక్కడ పని చేశారు, బాబా గారు చనిపోయినాడు డబ్బు బంగారం తెచ్చేశారని ఏదైతే పుకారు ఉందో ఆ ఒక్కటి వాళ్ళదే. నాకు అంత డబ్బులు తెచ్చారో లేదనేది కూడా నిరూపించక్కర్లేదు. కనీసం ఆ ట్రస్ట్లో ఈయన ఒక 2 days ఉన్నాడు, లేదా ట్రస్ట్తో లేదా ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి అలయన్స్ యూనిట్లతో వీళ్ళకి సంబంధం ఉంది, లేదా సర్వీస్ చేశారు అనేది ఒక్కటి నిరూపిస్తే ఉన్నాయన్నీ నిజాలని మనం నమ్మేద్దాం.
వీళ్ళ ఖాళీగా కూర్చొని వీడికి మళ్ళీ ఎక్కడ పేరు వచ్చేస్తుంది, అభివృద్ధి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు కూడా రోజంతా కూడా ఇక్కడ ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు. రేపు అనే రోజు వైసీపీ ఇంకెప్పటికీ ఇక్కడ కానీ మార్గం దొరకదేమో, ఇంక అసలు ఇక్కడ నిలబడలేమేమో అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇంత చేసుకున్నవాడు మట్టి మాఫియా ఇక్కడ అసలు మట్టి మాఫియా లేదు. రైతులు చెరువులు తవ్వుకుంటా అంటే తవ్వుకోమంటున్నాం. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, జీవో ఉంది, దాని ప్రకారం చెరువులు తవ్వుకుంటారు. కొండలు ఎక్కడ తవ్వలేదే. గత ప్రభుత్వ హయాంలో అన్ని కొండలు తవ్వేశారు కదా. ఇప్పుడు ఎక్కడ కొండలు ఎక్కడ కన్నం కూడా పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వనివ్వలేదు. మరి చెరువులు అనేది ఏంటి, రైతులు అందరూ పూడికలు తీసుకుంటారు, సిల్ట్ రిమూవింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుద్ది. తర్వాత ఈ మట్టి వెళ్ళి పొలాలకు వేసుకుంటారు. దానికి మనం ఏం చేస్తాం? అసలు ఇప్పుడు మట్టి అడిగేవాడు కూడా మార్కెట్లో మట్టికి ఫిల్లింగ్కి కూడా ఏమీ అవసరాలు లేవు. రియల్ ఎస్టేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నిజంగా వాళ్ళంతా ఒక అపోహ సృష్టిస్తారు. ఇసుక లేకపోయినా ఇసుక గొట్ల పెడితే కొనేవాళ్ళు లేడని చెప్పేసి ఇసుక వ్యాపారులు అనుకుంటున్నారు. ఇక్కడ కొనడానికేమో ఎక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కడా లేదు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఇసుక మాఫియా అంటారు. వాళ్ళు చేసినప్పుడు ఇసుక మాఫియా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇసుక మాఫియా ఎక్కడ ఉంది, మట్టి మాఫియా ఎక్కడ ఉంది? అసలు మాఫియా అంత అవసరం ఏముంది? మాఫియా అంత అవసరం లేదు. 4 కాంట్రాక్టులు తెచ్చుకుంటే నెలకు 4 కోట్లు మిగులుతాయి. ఎందుకు ఇదంతా మనకి? మీరు ఇండస్ట్రీస్ తీసుకొస్తాను రాజానగరం నియోజకవర్గానికి, ఏంటంటే అది ఏమన్నా స్టార్ట్ అయిందా? ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు సర్జరీ అయింది. యాక్చువల్గా 3 నెలల నుంచి కూడా ఆయన విజిట్ ఉంది. మనకి ఇండస్ట్రియల్ పార్క్ కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాం. చాలా ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి. 600 కంపెనీలు అందులో పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం త్వరలో అది ప్రారంభిస్తాం. పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు. సో దానికోసం 3 months నుంచి వెయిట్ చేస్తున్నాం. 29లో మీరు పోటీ చేస్తారా, మేడం గారు పోటీ చేస్తారా? అది పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. 2019లో జక్కంపూడి రాజా గారు అడిగితే మేడం గారిని ఎంపీటీసీగా పోటీ చేయించారు. కానీ మీకెందుకు ఆలోచన రాలేదు? ఇది మా పార్టీ ఒకటి ఉంది జనసేన, అప్పుడే 19లోనే. అసలు రాజకీయాల గురించే తెలియదు నాకు. ఇక్కడ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు, చిరంజీవి గారి గురించి తెలుసు. ఒక సినిమాలో వారి యొక్క ఆర్టిస్టు కాబట్టి వారి సినిమాలో హీరో, మన సినిమాల ఫ్యాన్స్ అంతే, అంతవరకు తెలుసు తప్ప ఈ పార్టీల గురించి రాజకీయాల గురించి తెలియదు. ఆ ఎంపీటీసీ అనేది ఏదో ఆయన ఏదో చెప్తున్నాడు, ఇది ఏదో వింటుంది ఏదో అన్నట్టు నేను లైట్ తీసుకున్నాను తప్ప పాలిటిక్స్ గురించి నేను చూడలేదు. యాక్సిడెంటల్ గా వచ్చారు అంతే. రెగ్యులర్ గా ఏదైనా పని మీద ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా ఆవిడ ఇక్కడ భోజనాలు అవి పెడుతుండేవారు. ఆ భోజనాలు అవి ఇక్కడే మన ఇంట్లోనే భోజనం చేసి వెళుతుండేవారు. వెళతంలో క్యాజువల్ డిస్కషన్లో ఒక డిస్కషన్ అంతే. అది క్యాజువల్ డిస్కషన్లో నేను కూడా అదేం పెద్దగా తీసుకోలేదు. ఒక ఎంపీటీసీ పోటీ చేయడం ఏంటి ఇవన్నీ నాకు అవన్నీ పట్టించుకోలేదు. నేను సరేలే ఏదో చేస్తానంటదిలే, ఇప్పుడు చేస్తే చేయని అనుకున్నాను తప్ప ఏం లేదు అందులో. అయితే మీరు 2019లో ఈ జనసేనకి ఇది ఉన్నప్పుడు మీరు జనరల్గా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అండి? అవును. చిరంజీవి గారు మీరు కలిసినట్టు నేను ఫొటోస్ చూశాను. ఏ సందర్భంలో కలిశారు మీరు? నేను చిరంజీవి గారిని గుడి ఓపెనింగ్ పిలవడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఓకే, టెంపుల్ ఓపెనింగ్ కి జస్ట్ అభిమానంతో, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళి గుడి ఓపెనింగ్ కి. అప్పటికి మీరు ఎమ్మెల్యే కాదు? ఏం కాదు, అసలు రాజకీయాల్లో లేరు, అసలు లేను. బిజినెస్ మ్యాన్. చిన్నప్పుడు ఖైదీ సినిమా చూసిన దగ్గర నుంచి వారి ఫ్యాన్ నేను. ఓకే, ఖైదీ సినిమా చూశాను. ఆ ఖైదీ సినిమా చూసిన దగ్గర నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ నేను, అభిమానిని. దాని మీద నేను వెళ్ళాను అంతే. మామూలుగా వెళ్ళి వేరే వాళ్ళని పెద్దవాళ్ళని పట్టుకుని ఒకసారి సార్ని కలిసి ఇన్విటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన కూడా అప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. సో ఆయనకి ఇస్తే బాగుంటది అనిపించింది. పెద్ద ఆయన కదా, వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని సరే ఇలాగ టెంపుల్స్ ఇలా కట్టమంటే ఓకే ఇప్పుడు రాలేను కానీ మరోసారి వస్తాను చూద్దామా అని అన్నారు. ఒక్కసారి కలిసారండి చిరంజీవి గారిని? ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఒక ఎలక్షన్కి 2 years ముందు కూడా ఒకసారి కలిశాను. మళ్ళీ యాగానికి ఇన్వైట్ చేశాను. ఒక యాగం రాజశ్యామల యాగం చేస్తుంటే అప్పుడు కూడా ఇన్వైట్ చేశాను. అప్పుడు కూడా వెళ్ళి కలిసాను వారిని. 24లో తొలిసారి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? 24 ఎలక్షన్ ముందు. నేను 24 కాదండి, జూన్ 29, 2022లో కలిసానండి పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడే కలిసారా? జూన్ 29, 2022లో కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. కలిసిన రోజే దాదాపు 2 hours మాట్లాడాను ఇద్దరునే. అప్పటికి మేడం గారు వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారా? అప్పుడు రాజీనామా చేసేసారు. చేసిన తర్వాత వెళ్ళాము పవన్ కళ్యాణ్ కలిసారు. 2 గంటలు కూర్చున్నారు ఇద్దరు కూడా. దాదాపు 2 గంటల పైన కూర్చున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో 3 సార్లు టీ తెప్పించారు, 3 సార్లు తాగేవాడిని. ఎంతకని ఆ టైం అంత గ్యాప్ కూర్చొని హైదరాబాద్ లో వారి ఆయన ఇంట్లో
ఏంటండి, ఏం మాట్లాడుకున్నారు, మీరు ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు? మా గురించి మొత్తం చెప్పారు, మా గురించి మొత్తం అడిగారు. అలాగే వారి గురించి కూడా, వారు ఎప్పుడు 2007 నుంచి ఏం స్ట్రగుల్ అవుతున్నారు, ఎక్కడెక్కడ అవుతున్నారు, అసలు పార్టీ నిర్మాణం ఏంటి, ప్రజారాజ్యం ఏం జరిగింది, ఎక్కడ ఆగిపోయింది, ఇవన్నీ విషయాల మీద వారు కూడా బాగా మాట్లాడారు. సో ఆ టైంకి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యాము. సో వారు పీస్ఫుల్ గా మాట్లాడారు. సేమ్ టైం మాకు కూడా ఇక్కడ విషయాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడితే భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన ఒక మంచి దిశానిర్దేశం కూడా చేశారు. దాదాపు ఆ తర్వాత ఎప్పుడు అంతసేపు కూర్చునే అవకాశం మళ్ళీ రాలేదు ఎప్పుడు మాకు. అంటే కంటిన్యూటీ అలాగా చాలా సార్లు వచ్చి మధ్యలో వారి పిఏ కానీ లేకపోతే వారికి సంబంధించిన అధికారులు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా వచ్చి డోర్ నాక్ చేసి సార్ టైం అవుతుందని చెప్పినా పర్లేదు వెయిట్ చేయండి అని చెప్పి వారు కంటిన్యూస్ వారు కనెక్ట్ అయ్యారు. అంటే మీరు వస్తున్నారనే సమాచారం పవన్ కళ్యాణ్ గారికి ఎవరి ద్వారా వెళ్ళిందంటే, మీ గురించి అతనికి ఎవరో చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఒక అతను డెఫినెట్గా ఒక పెద్ద ఆయన నా గురించి చెప్పి నన్ను తీసుకెళ్లారు. ఒక పెద్ద ఆయన హైదరాబాద్ లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి నన్ను పరిచయం చేశారు, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ నుంచి మీ ప్రస్థానం జనసేనలో స్టార్ట్ అయింది. అవును. తొలి టికెట్ మీకే కదా బలరామకృష్ణ గారు? ఏంటి అంత అభిమానం ఎలా పెంచుకున్నాడు అతను మీ మీద, అంత నమ్మకం ఎలా కలిగింది? యాక్చువల్గా ఇక్కడ 2 విషయాలు నాకు అనిపించింది. అంటే నాకు కూడా తెలియదు వారి టికెట్ అయినా వచ్చేస్తారని. ఎప్పుడైతే 29 జూన్ 2022లో పార్టీలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత వారే దగ్గరుండి వాళ్ళ పిఎస్తో ఫోన్ చేయించి ఈ యొక్క మనోహర్ సార్ని కలిసి వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోండి, వారి అపాయింట్మెంట్ కూడా డైరెక్ట్గా ఇప్పించారు పవన్ కళ్యాణ్. సేమ్ టైం నాగబాబు గారిని కూడా కలిసి వెళ్ళండి అని చెప్పేసి నాగబాబు గారికి కూడా వారే ఫోన్ చేయించి వారితోనూ కూడా అపాయింట్మెంట్ ఇప్పించారు. సో ఇద్దరితోనూ అపాయింట్మెంట్ ఇప్పించిన తర్వాత మీరు వెళ్ళి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి, మీకు ఏ పదవులు ఇప్పుడు ఇవ్వట్లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. జనసేన పార్టీ అప్పుడు ఒక వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి, మంత్లీ ట్వైస్ అన్నట్టుగానే ప్రోగ్రామ్స్ చేసేవారు. ఎప్పుడైతే 29 జూన్ 2022లో పార్టీలో జాయిన్ అయ్యామో వితిన్ 3 డేస్లో జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం మొదలుపెట్టి ఇంకా అప్పటి నుంచి మా ఫ్యామిలీ ఏ రోజు అయితే వచ్చారో ఒక కమిట్మెంట్తో, ఒక శ్రద్ధతో, ఒక డిసిప్లైన్తో, ఒక పట్టుదలతో మేము జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంకప్పటి నుంచి ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలు స్టాప్ చేయకుండా అన్నీ వదిలేసి నేను, బత్తల వెంకటలక్ష్మి గారు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వదిన మరదళ్ళు అందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి ఇంక జనంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ జనం అలా 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 కొంచెం పదులుగా మొదలైన సంఖ్య 100లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడ ఏదైనా ఒక పిలిస్తే చాలు 5-6 వేల మంది రోడ్డు మీదకి వచ్చేసేవారు. ఇంకా అక్కడి నుంచి నియోజకవర్గంలో నాకు ఏ ప్రోటోకాల్ లేదు, పార్టీ పదవి లేదు, కానీ ఇంకా అప్పుడు బాగా విస్తృతంగా పార్టీ గురించి ప్రచారం చేసేవాళ్ళం. అలాగే సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం, అలాగే ఎవరికైనా ఆపదలు ఉంటే సాయం చేసేవాళ్ళం. ఇలా చేయడంతో వాళ్ళందరూ ఏమయ్యారంటే బాగా కనెక్ట్ అయ్యారు. సో రాష్ట్రంలో జనసేన అంటే టప్పని గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాజనగరం నియోజకవర్గం గుర్తొచ్చేది ప్రజలకి. యాక్టివ్గా ఉన్నాము అంతా, ఇక్కడంతా భారీ ఎత్తున జాయినింగ్లు జరుగుతుండే. అప్పటికే ఇక్కడంతా వైసీపీతో అందరూ అసంతృప్తితో ఉన్నారు. సో చాలా మంది ఎక్కువ జాయినింగ్లు ఉండేవి. అలాగే రోజు ఏదో కార్యక్రమం, సేవా కార్యక్రమం, ఓ పక్కనే మరో పక్కన పరామర్శలో, లేకపోతే ఏదోటి ఒక సమాజానికి ఏదోటి సేవ చేస్తున్నాం కాబట్టి బాగా రియాక్ట్ అయ్యారు. దాని మీద వారికి రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ద్వారా ఆయన అనౌన్స్ చేశారని నేను. అంటే ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు బొడ్డు భాస్కర్ రామారావు గారు అబ్బాయి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి టికెట్ కన్ఫామే అని అనుకున్న సమయంలో ఓకే కూటమిలోనే ఓకే అనూహ్యంగా మీ పేరు వచ్చింది. అది ఎలాగా ఫస్ట్ ఫేజ్లోనే అనౌన్స్ చేసి పడేశారు పవన్ కళ్యాణ్ గారు? కాదండి, ఇది బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, బొడ్డు భాస్కర్ రామారావు గారి ఫ్యామిలీకి ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుండొచ్చు. వాళ్ళకి బాగా అనుబంధాలు, సంబంధాలు, ఒకే సామాజిక వర్గం, గత 40 ఏళ్ళుగా రాజకీయాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఉండుండొచ్చు. అది వేరు. కానీ బలంగా పనిచేసే కాన్స్టిట్యున్సీల్లో, ఆంధ్రప్రదేశ్లో బలంగా పనిచేసే కాన్స్టిట్యున్సీల్లో జనసేన పార్టీలో రాజానగరం టాప్ 5లో ఉంటుంది ఎప్పుడు. ఎలాగా అది మీరు చెప్తున్నారా, పైనుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పటికీ ఈ రోజైనా ఏ రోజైనా టాప్ 5 అని కూడా అనలేము, టాప్లో ఉంటాం. ఎందుకంటే డైరెక్ట్గా ఫేస్ చేసి పబ్లిక్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేస్తాం మేము ఇక్కడ. సో మిగతా వాళ్ళందరూ కంపేర్ చేసుకుంటే అది తక్కువ ఉంటుంది.
నేను ఎలక్షన్ల ముందు 3 ఏళ్ళ ముందు కష్టపడ్డాను. 2 ఏళ్ళు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళిపోయాం. ఇక్కడ ఏ ఊరు వెళ్ళినా ఒక గ్రామం వెళితే 1000 మంది ఉన్న గ్రామం వెళితే 500 మంది పేరు పెట్టి పిలవగలను నేను. అందరూ అంత అవినాభావ సంబంధం ఉంది. అలాగే చాలా మంది సార్ అని కానీ ఎమ్మెల్యే గారు అని కానీ ఎవడో పిల్లడు నన్ను ఇక్కడ. నన్ను ఎవడో ఒక సార్ అని పిల్లడు, ఒక ఎమ్మెల్యే గారు అని పిల్లడు. ఎవడు చూసినా మా బావ వస్తున్నాడు అంటాడు, మా బామ్మర్ది వస్తున్నాడు అంటాడు, మా అన్నయ్య వస్తున్నాడు అంటాడు, మా బాబాయ్ వస్తున్నాడు అంటాడు, మా పెద్దనాన్న వస్తున్నాడు అంటాడు. ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటారు తప్ప ఈ రాజనగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నన్ను ఏ రోజు నన్ను పేరు పెట్టి పిల్లరు. కనీసం ఎమ్మెల్యే గారని కూడా, ఎమ్మెల్యే గారని పేరు కూడా నాకు ఇక్కడ శబ్దం వినిపించదు. ఇప్పటికీ మామూలు సామాన్యంగా కుటుంబంలో వ్యక్తుల్లాగే మేము పోతున్నాం తప్ప నాకు కూడా నేను ఎమ్మెల్యేనన్న ఫీలింగ్ నాకు ఉండదు. మా పెద్దనాన్న వస్తున్నాడు రా, లేకపోతే మా బామ్మర్ది వస్తున్నాడు, లేకపోతే బావ వస్తున్నాడు, లేకపోతే అన్నయ్య వస్తున్నాడు, తమ్ముడు దానే కూర్చోంటాం, తక్కువ కూర్చోంటాం, కాఫీ తాగి వెళ్ళిపోతాం. సో దాని మీద మాకు అందరితోని ఒక సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 74 గ్రామాలు ఉన్నాయో 74 గ్రామాల్లో బంధుకోట ఎక్కువ నాకు. బంధువులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడ పుట్టడం వల్ల. సో ఇవన్నీ ఒక అచీవ్మెంట్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి కష్టపడుతున్నారు, వీళ్ళు ఫ్యామిలీ మొదటి నుంచి పార్టీకి నిలబడ్డారు, పార్టీ కార్యక్రమాలన్నీ చక్కగా వెళ్తున్నాయి. సరే చూద్దాం అనుకుంటూ ఉండొచ్చు. ఆయన రిపోర్ట్స్ ఆయనకు ఉంటాయి కదా. అంటే ఆయన బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని తక్కువ చేయడం అనేది లేదు ఇక్కడ. అందుకే ఆయన 3 పదవులు వరించినాయి. ఆయనకి ఇప్పుడు రొడా చైర్మన్, రాజానగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్, మరో పక్కనే జిల్లా అధ్యక్షుడు కూడానే. కానీ వాళ్ళ పార్టీ ఆయన గుర్తించింది, నా పార్టీ నన్ను గుర్తించింది. దాని మీద నా పార్టీ నన్ను గుర్తించింది. పవన్ కళ్యాణ్ గారికి వీడు చేయగలడు మనవాడని చెప్పి అనిపించి టికెట్ అనౌన్స్ చేసి ఉంటారు. రెండు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మరి టికెట్. అదే అన్నాను, 21 మంది శాసనసభ్యులు లేనట్టు ఆశీస్సులు మీకు నీట్గా ఉన్నాయి. ఏంటి మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎలా కుదిరింది? బాండింగ్ ఏం లేదు సార్. మీలో ఏం నచ్చింది? ఆయన ఆశయాల్ని జనాల్లో ఎలా తీసుకెళ్తున్నారు? నేను ఎప్పుడు జనాల్లోకి వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఏదైతే ఉందో వారు ఏదైతే మార్గనిర్దేశం చేస్తారో దాన్ని 100% అమలు చేసేస్తారు. నాకు వేరే పని లేదు, నాకు పని లేదు, నాకు పనులు ఉన్నా ఏ పనులు పెట్టుకోలేదు, నా భార్యకి ఏ పని పెట్టుకోలేదు. ఉదయం సాయంత్రం వరకు తిరగడమే. ఆవిడో పక్కన తిరుగుతూ ఉంటారు, నీరో పక్కన తిరుగుతుంటాం. 24 గంటలు ప్రజల్లోనే. అర్ధరాత్రికి ఫోన్ వచ్చినా అపరాత్రికి ఫోన్ వచ్చినా రెడీగా ఉంటాం. ప్రజలకు సేవ చేయడం ఒకటే మాకు తెలిసింది. అదే నచ్చింది. అది ఆయనకు నచ్చి ఉండొచ్చు. టాప్ 5కి వెళ్ళిన కారణం అదే అంటారా? ఖచ్చితంగా కష్టపడేవాడిని పవన్ కళ్యాణ్ గుర్తిస్తారండి. మనకి పవన్ కళ్యాణ్ గారి చెవులు అన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతి నియోజకవర్గాల్లోనూ ఉంటాయి. అన్నీ వింటాడు ఆయన, అన్నీ చూస్తాడు. ఆయన కళ్ళు అన్నీ ఇక్కడే ఉంటాయి. సో డెఫినెట్ గా వింటారు. మీ నియోజకవర్గానికి ఎప్పుడైనా తీసుకొచ్చారండి ఆయన ఈ 2 సంవత్సరాల్లో? వచ్చారు కదా మా నియోజకవర్గానికి రావడం. అసలు ప్రతిసారి మా నియోజకవర్గం నుంచే పిఠాపురం వెళ్ళాలి ఆయన. ఇప్పుడు రెండోది, ఇప్పుడు మునుకోడలు కూడా వస్తున్నారు. ఈ పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ ఓపెనింగ్ వస్తున్నారు. ఆల్రెడీ 36 కోట్ల రూపాయలతో ఫారెస్ట్ అకాడమీ ఆయనే శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అకాడమీ కూడా ల్యాండ్ ఇవ్వకపోతే కూడా ల్యాండ్ ను కూడా ఆయనే తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మరీ తీసుకొచ్చారు. 30 ఎకరాలని 36 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఆయనే ఇనాగ్రేట్ చేశారు దాన్ని. ఇప్పుడు మునుకోడల్ని కూడా దేశంలోనే ఆదర్శ గట్టిగా మారుస్తున్నారు. దానికి ఆల్రెడీ గ్రాంట్లు 7.5 కోట్లు ఇచ్చారు. పనులు మొదలైనవి జరుగుతున్నాయి. ఎలా ఉందండి ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా కారు అల్లుడు కారు వాడుతున్నాను అని. కరెక్ట్. అది ఆర్థికంగా అంటే మేము ఇప్పుడు ఎప్పుడైతే మా సిచ్యువేషన్ ఆర్థికంగా కుదేలైపోయామని మేము చెప్పం. కానీ ఎప్పుడైతే మాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేది, మంత్లీ ఇన్కమ్, చేతి నిండా బిజినెస్ ఉంది, 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, చేతి నిండా బిజినెస్ ఉంది, అది ఆపేసి మేము పూర్తి స్థాయిలో ప్రజలకి సేవ చేయడంలో నిమగ్నం అయ్యాం. పార్టీకి ప్రజలకి సేవ చేయడం ఒకటే పెట్టుకున్నాం. ఇంకా బిజినెస్లన్నీ ఆపేశాను నేను. 24 ఎలక్షన్కి ఒక 3 నెలల ముందే మొత్తం బిజినెస్లన్నీ షట్ డౌన్ చేశాను. కంపెనీలన్నీ వైండ్ అప్ చేశాను. కంపెనీలు లేవు. లేకపోయేసరికి ఏంటి, అది రెగ్యులర్గా మాకు 27 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే బిజినెస్ చేసామో ఎప్పుడు డబ్బులు కొత్త ఉండేది కాదు. రొటేషన్లో ఏదో ఒకటి ఉండేది, లాభమో నష్టమో తర్వాత సంగతి. కానీ ఒకేసారి అది ఆగిపోయేసరికి రిసోర్సెస్ ఆగిపోయింది కాబట్టి మాకు కొత్త రిసోర్సెస్ లేవు కాబట్టి ఆర్థికంగా ఒకేసారి బ్లాక్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ అనుకున్నాం ఒక 5 ఎకరాలు అమ్మేసాం. ముందు అక్కడ వరకు అమ్మేసుకుని ఎలక్షన్ ముందు కొంత అమ్మేసుకున్నాం, ఎలక్షన్ తర్వాత కొంత అమ్మేసి జాయిగా అప్పులు తెచ్చేసుకొని ట్రాక్లో పెట్టాం ఇప్పుడు దాన్ని. సో దాని మీద ఆ టైంలో ఇబ్బందులు ఉన్నమాట. కారు కూడా దాన్ని ఫైనాన్షియల్గా ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోయాం. చూద్దాంలే అనుకున్నాం. మా వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి కట్టేస్తున్నారేమో అనుకున్నా. డబ్బులు లేకుండా మేమేం కడుతున్నాను, కట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఉండిపోయారు. సో ఆ తర్వాత మా అల్లుడు మళ్ళీ తర్వాత కారు మళ్ళీ ఫైనాన్షియల్ మళ్ళీ కొనుక్కున్నాను, ఫార్చునర్ తోటి. మీ పాపని యానం ఇచ్చారు మీరు? అవును. సారీ ఒక లారీ సారి పంపారు, నా బాగా గుర్తు. అవును.
ఏంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు అంత ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు, నాకు ఉన్నది 2 ఆడపిల్లలు. అబ్బాయి లేరండి? లేరు, అబ్బాయి లేరు. నాకు ఉన్నది 2 ఆడపిల్లలు. నాకున్న ఆస్తి ఆడదే. కోవిడ్ లో పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాను. పెద్ద అమ్మాయిదా? పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయికి ఇంకా చేయలేదు, ఇప్పుడు చూస్తున్నాం. ఓకే. పెద్ద అమ్మాయి కోవిడ్ లో పెళ్లి వచ్చింది. చెరుకూరి కళ్యాణ మండపం బుక్ చేసి భారీ ఎత్తున అంతా చేయాలనుకున్నాము. మొదటి పెళ్లి బ్రహ్మాండంగా దామ్ కింద చేసేయాలి. కష్టార్జితం డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి, కష్టార్జితం ఉంది, ఖర్చు పెట్టుకుంది, పెళ్లి చేయాలి. ఉన్నంతలో ప్రతి వాడు చేసుకోవాలనుకుంటాడు. కూతురు పెళ్లికే కదండి, మన భోగాలకి ఏం ఖర్చు పెట్టలేదు కదా. సో కూతురు పెళ్లి చేయడం అనేది ప్రతి తండ్రి ఆశయం. సో అలాంటప్పుడు బాగా చేయాలనుకున్నాం. కానీ పీక్ కోవిడ్ లో పెళ్లి వచ్చింది. ఓకే. లాక్డౌన్ టైంలో, పీక్ కోవిడ్. ఇంకా అప్పుడు కోవిడ్ బాగా ఎక్కువైపోయేసరికి నేను ఇక్కడే మా టెంపుల్స్ లోనే పెట్టి పెళ్లి చేస్తాం. సింపుల్ గా పెట్టి చేసాం. సో అప్పుడు అంతా అందరూ ఒకరిని చూస్తే ఒకటి భయపడతా ఉండే రోజులు అయ్యి. సో ఏం చేయలేకపోయాం. కనీసం వాళ్ళ గ్రామాల్లో చారీ అంటే ఏముందండి అంత. ఇప్పుడు 3 లారీలు చారు పంపితే 5 లక్షలు కూడా అవుతుంది. ఏముందండి, లడ్డు కాజా ఇయ్యే కదండి. అంటే ఒక సాంప్రదాయంలో ఆడబిడ్డని అత్తగారింటికి పంపించేటప్పుడు చారి పెట్టడం అనేది ఒక సాంప్రదాయం తెలుగు ప్రజలకి. అది గౌరవం. ఆడబిడ్డ కుటుంబం కూడా అలాగే ఉంటది అనేది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి పురాణాలు ఇతిహాసాలు చెప్తాయి కాబట్టి చారి పెట్టండి. 5 లక్షల రూపాయలు పెట్టి ఏముందండి, ఒక టన్ను పెట్టుకుంటే 15,000 ఉంటుంది. ఒక టన్ను కాజాలు కొంటే 15,000 ఉంటాయి. ఒక టన్ను లడ్డు కొనుక్కుంటే 15,000 ఉంటది. ఏమవుద్దండి, ఇప్పుడు 10 టన్నులు ఒక లారీ అవుద్ది, 1,50,000 అవుద్ది. అలాంటిది ఒక 3 లారీలకు వేస్తే 30 టన్నులు, 3,50,000 మనకి 4,50,000, 5 లక్షలు వేసుకోండి. చారి పెట్టిన దానికి కూడా ఆ నీచంగా మాట్లాడితే దానికి ఏముంటదండి? ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా ఆరా తీసారు అప్పుడు మిమ్మల్ని? ఇన్కమ్ ట్యాక్స్ ఏముంది? నేను సార్ మా ఇంట్లో మాకు అంటే అప్పుడు ఒక విషయం ఆరా తీసారంటున్నారు కదా, మీడియాలో టాప్ న్యూస్ మీదే నిలబడింది. 3 లారీలతో సారీ అని చెప్పి, అప్పుడు మీరు ఎమ్మెల్యే కాదు కాబట్టి, ఆ బత్తుల బలరామకృష్ణ గారి ఇంటి నుంచి యానో సారీ వచ్చింది. అదేంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ లారీల వీడియోసే ఎప్పుడు చూసినా కూడా. అది అప్పుడు అది హైలైట్ అయిపోయింది కదండి. సరే, ఇప్పుడు నాకు దాని గురించి అప్పట్లో మీడియా గురించి ఏం తెలియదు కానీ, అంటే పాత సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోతే ఈ బలరామకృష్ణ అనే వ్యక్తికి గుర్తొచ్చింది. కూతురికి చారి ఇంత గొప్పగా పెట్టాలన్న ఆలోచన వచ్చింది అనే దానికి మీ మీడియా వాళ్ళు అందరూ దాన్ని రాసి ఉంటారు. కానీ దానికోసం ఆ చారి పెట్టిన దానికి మనం బంగారు ప్లేట్లు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి పెట్టలేదు. పెట్టిందల్లా ఇచ్చిందంటే కొన్ని లడ్డూలు, కాజాలు, జాంగీర్లు, 4 చేపలు ఎంత ఉంటాయండి? కేజీ వచ్చేసి 300 ఉంటాయి, 200 ఎంత ఉంటాయి. కేజీ 200 టన్ను చేపలు పంపించాము అనుకోండి, 20,000 అవుతాయి. అందరికి దాన్ని ఏదో అయిపోయింది అనుకుంటారు. దాన్ని ఏదో అయిపోవడం కాదు, అది పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ అది తినడానికి కూడా కాదు, అది ఒక గౌరవం అంతే. వాళ్ళకి బియ్యం వారికి ఇచ్చే గౌరవం అంతే. ఆ గౌరవానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆరా తీయడానికి మా ఆవిడ ముక్కు పిడక చెవులీలు కూడా అందులో రికార్డులో ఉంటాయి. మా దాన్ని 100 సార్లు చెక్ చేయించారు. లాస్ట్ గవర్నమెంట్ లో 3 సార్లు రైడింగ్లు అయిపోయినాయి. చాలా సార్లు ఢిల్లీ నుంచి రైడ్ చేయించారు, హైదరాబాద్ నుంచి రైడ్ చేయించారు, విజయవాడ నుంచి కూడా రైడ్ చేయించారు. అన్ని రైడింగ్లు అయిపోయినాయి. తెగ జల్లెడు పెట్టేశారు మమ్మల్ని. లోపల ఏం చేయాలని చాలా ట్రై చేశారు, చాలా కేసులు పెట్టారు. ఎన్ని పెట్టినా మా రికార్డు ఫెయిర్ గా ఉంటది. ఎందుకంటే నాది ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్. ఆఫ్లైన్ బిజినెస్ ఏది ఉంటుందో నెంబర్ 2 ఉండదు. అంతా ఆన్లైన్ బిజినెస్. ప్రతిదీ కూడా నా వెంటర్ అంతా కూడా పేమెంట్, ఏ పేమెంట్ వచ్చినా అకౌంట్ లోకి వస్తుంది. అదంతా కూడా GST పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, స్టాట్యూటరీ పేమెంట్స్ చేయాలి. దానికి లేట్ అయితే కూడా వడ్డీలు పడిపోతాయి మాకు. సో దానికి అలాగే ఉంటాయి. మా పేమెంట్లు కూడా అంతా కూడా బ్యాంక్ ద్వారానే పే చేస్తాం. క్యాష్ ఎవరికి ఇవ్వడానికి ఉండదు. మేము ఎక్కడికైనా ఒక 5,000 ఎక్కడికైనా వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలన్నా సరే మా దగ్గర క్యాష్ ఉండదు, బ్యాంక్ నుంచే ట్రాన్సాక్షన్ చేయాలి. సో దాని మీద ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్ ఎక్కడ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేసారు. 125 మంది వచ్చేసారు. వీళ్ళందరూ ఏదో పట్టించేసి లోపల ఏం చేయాలని, వైసీపీ నాయకులు పట్టించేసి లోపల వేసేయాలి, ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టేయాలి, ఇంక వీడికి లైఫ్ ఉండకూడదు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ నుంచి 125 మంది వచ్చి మొత్తం ఏకకాలంలో అన్ని ఆఫీసులు రైడ్ చేశారు. ఏముంది, నా దగ్గర ఏముంటది, రికార్డు చూసుకోండి వెళ్ళండి అని చెప్పాను. ఇంకోసారి విజయవాడని స్పెషల్ డిపార్ట్మెంట్ దాన్ని పెట్టారు. APS DRI అని చెప్పి డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం భ్రాంతులు చేస్తారు. ఇంట్లో వాళ్ళు అందరిని ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చూసుకోండి మా రికార్డ్ అంతా అని చెప్పాను. మా దగ్గర ఏముంటది, అడిగి అంతా నేను క్లియర్ గా ఉంటది డాక్యుమెంటేషన్.
ప్రతిదీ ఉంటుంది. మా ఇంట్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి మగ్గు చూసినా సరే రికార్డులో ఉంటుంది. అది మగ్గు కూడా రికార్డులో నుంచే కొంటాము, సోపు కూడా రికార్డులో నుంచే కొంటాము. మాకు అన్నీ ఇంకా రికార్డు ఉన్నప్పుడు ఇంకా ఎవరు ఇంకేం చేస్తారు? ప్రతిదీ అకౌంటబుల్ అండి, ప్రతిదీ అకౌంటబుల్. ఎందుకు అలాగా భయమా? లేకపోతే భయం కాదు, నా జాగ్రత్త, డిసిప్లిన్. ఫస్ట్ నుంచి నాకు అలాగా అలవాటు అయిపోయింది. నాకు వచ్చేది వైట్ కదా, నాకు వచ్చేది వైట్ రూపంలోనే ఖర్చు పెట్టాలి నేను. ఇంకా నాకు ఎక్కడి నుంచి మీకు బ్లాక్ ఏం రాదా ఎమ్మెల్యే గారు? మాకు అసలు ఎక్కడ రాదు. ఎలా వస్తుంది అసలు? బ్లాక్ అంటే ఏంటో తెలియదు నాకు అసలు. లేదు, ఎలా తెలుస్తుంది? నా బిల్లు నేను కాదండి, మీ దగ్గరకు వచ్చి ఒక 6 మీ ఛానల్కి హెడ్ ఆఫీసులో ఒక 6 సెక్యూరిటీ గార్డులు పెట్టుకున్నారు. మీరు చెక్ ఇస్తారు నాకు, ఇంకా నాకు ఎలాగిస్తుంది? మాకు రాదు కదా. ఎమ్మెల్యేగా బ్లాక్ ఏం లేదా? ఎవడెత్తాడు అసలు? ఎమ్మెల్యే బ్లాక్ ఏంటి అసలు? నాకు ఈ డబ్బుల గురించి రాజకీయం వచ్చేలాగుంటే నేను వ్యాపారం చేసుకుంటాను, కానీ రాజకీయం నాకెందుకు? ఇందులో ఎవడెత్తాడు? ఎవరి దగ్గర తీసుకుంటాం మనం? అంత అవసరం నాకేముంది? అంత అవసరమే కాదు. నేను కష్టపడి పని చేసుకునే వాడి దగ్గర నేను డబ్బులు తీసుకుని ఏం చేస్తాను? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఎవడొచ్చినా లెటర్ పొలవ కింద గీసేస్తాం తప్ప ఎవరి దగ్గర మేము ఎప్పుడు ఆశించాం. అలా ఇంకా ఏదన్నా మీరు ఎలాగ ఆశించాలన్నట్టుగా అతను ఇంకా డైరెక్షన్స్ ఇస్తుంటున్నాడు ఆ మాజీ ఎమ్మెల్యే. మీరు ఎలా తీసుకోవాలి? కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ దాకా డబ్బులు తీసుకోవాలి, విఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దాకా డబ్బులు తీసుకోవాలి, మట్టి అమ్మేయాలి, ఇసుక అమ్మేయాలి, ఇలాంటివి చెప్తుంటాడు. ఆయన అమ్ముతున్నాడు అంటాడు ఆయన మొన్న ఇంటర్వ్యూలో. ఆయన డైరెక్ట్ అన్నాడు. ఆయన అలవాట్లు ఏం చేస్తుంటాడు అంటే, పాపం ఎప్పటి నుంచి అలవాట్లు ఉన్నాయి ఆయనకి. లాస్ట్ 5 years ఆయన చేశాడు కదా, అలా జరిగిపోతుందేమో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు ఆయన. నిజానికి నేను అలా అనుకోండి, ఇప్పుడు 4 కాంట్రాక్ట్లు తెచ్చుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇవన్నీ చిన్న అన్నీ చేసుకుని ఇవన్నీ నేను ఒకటే ఆలోచిస్తాను సార్, సింపుల్ గా. ఈ వేళ ఒక వ్యక్తి దగ్గర 10 రూపాయలు డబ్బులు తీసుకుంటే రేపు అనే రోజు ఈ పదవి 5 ఏళ్ళు ఉంటుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అవకాశం ఇస్తే మరో 5 ఏళ్ళు ఉంటుంది. కానీ మిగతా రోజులంతా ఈ ప్రజలతో గడపాలి నేను. వీళ్ళు నా అనేవాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, మిత్రులు, నాతో పెరిగేవాళ్ళు, పోయేదాకా వీళ్ళందరూ నాతో ఉంటారు. రేపొద్దున ఈ పని కోసం ఈ డబ్బులు ఇచ్చాను అనే మాట అది వస్తే నేను భరించలేను. అవునా? భరించలేను. అంతా నాకెందుకు, నేను పెట్టి ఉండాలి కానీ ఒకటి దగ్గర తీసుకుని ఉండకూడదు అనే భావంతో ఉంటాను. మా తండ్రి సంపాదించిన ఆస్తి నుంచి ఆస్తి తీసుకోలేదు నేను. మా అన్నదమ్ములు పని చేసుకోమన్నాను. మా ఆవిడ కట్నం తెచ్చుకుంటే కూడా వాళ్ళని తీసేసుకోమని చెప్పాను నేను, నాకు వద్దని చెప్పాను నేను. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర తీసుకోవడం నాకు ఇష్టం ఉంటుంది, నేను పెట్టడం మాత్రమే ఇష్టం నాకు. అలాంటప్పుడు ఈ వేళ తీసుకుంటే ఒక సమ్మెక్స్ దగ్గర ఈ వేళ ఒక 1,00,000 రూపాయలు కానీ తీసుకున్నట్లయితే రేపు పొద్దున నాడు ముఖం చూసినప్పుడు వీడి దగ్గర 1,00,000 రూపాయలు పలానా టైంలో తీసుకున్నామనే బాధనే నేను క్యారీ చేయలేను. అందువల్ల నాకు ఇష్టం లేదు అది. అందుకే నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను, ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇవ్వడానికి కూడా నా దగ్గర రారు. అది అభివృద్ధి ఎంత చేశారు మీరు ఈ 2 సంవత్సరాలు? ఇప్పుడు వరకు రోడ్లు ఇదిగా కానీ చూస్తే 300 కోట్లు రోడ్లకి ఇచ్చామండి. అవునా? 300 కోట్లు ఇచ్చాం రోడ్లకు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారండి గ్రాంట్స్. పవన్ కళ్యాణ్ గారు ఇటు R&B కూడా వచ్చింది కదా గవర్నమెంట్ నుంచి కూడా, మంచి రోడ్లు వేసాం. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, త్వరలో అవి కూడా వేస్తాం. సాగునీరు సమస్య మాక్సిమం ఏమన్నా? సాగునీరు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందండి, కొంతవరకు చేస్తున్నాం. ఇప్పుడు వరకు డెఫిషియన్సీ లేకుండా వాటర్ను సప్లై చేయగలిగాం, కానీ ఇంకా కూడా కొంచెం సూరంపాలెం రిజర్వాయర్ ఒకటి ద్వారా నీళ్లు వచ్చేటట్టు చేయాలి. బురదకాలం ముంపు ప్రాంతం ఒకటి ఉంది, దాన్ని కూడా ఒక డ్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఈ మేజర్ ఇష్యూస్. మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారు రామారాయుడు గారు, ఏంటి ఆయనతో మీ కోఆర్డినేషన్ బాగుందండి? ఆయన మంచివాడు, అందరవాడు మంచివాడు కాదు, పని ఎంతవరకు చేయించుకో పని బాగానే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏదైనా పని ఉందంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాడు. అందరికి ఎవరు ఫోన్ చేసినా ఆయన బాగా రియాక్ట్ అవుతాడు. అసలు ఆయన టైపే, ఎవరు చూసినా హెల్ప్ చేయాలి అంతే. మీరు ఏమన్నా డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏమైనా నిధులు తెచ్చుకున్నారా ఆయన దగ్గర నుంచి? వస్తున్నాయి కదా, ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్, షిల్ట్ రిమూవింగ్ కి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా వచ్చినాయి, కొంత వచ్చాయి. మీ నియోజకవర్గం సబ్సెంట్ గా నిధులు సబ్సెంట్ అని చెప్పలేము, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అంతా ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా డబ్బులు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సర్దుబాటు చేస్తూ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఓకే,
ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటి హెల్త్ ఇష్యూ ఎలా ఉందండి ప్రెజెంట్ హాస్పిటల్? ప్రజెంట్ బాగానే ఉంది. ఏముందండి, ఇది అభిమానులు మేమందరం ఏం చేస్తామంటే ఆయన ముందుకు వెళ్ళిపోతుంటే చేతులు పెట్టుకుని వెనక లాగేస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ గిల్లేస్తుంటారు. కాబట్టి ఏదో చేతులు పట్టేసుకోవాలి, ఆయన లాగేయాలి, గోల్డ్ అయ్యి ఇచ్చేస్తుంటారు. ఆయన ఒళ్ళంతా కూడా వెనకాల వీపంతా కూడా వెనకాలంతా కూడా కన్నాలు పడిపోయి ఉంటది. అవునా? మరి ఇలా లాగేస్తారు టక్మని వెళ్తుంటే, ఆ లాగేయడంలో ఇంకేమవుతుంది, ఇవన్నీ వెనకాల వీళ్ళు ఎవరో గోల్డ్ ఉంటాయి, కుర్రోళ్ళు యూత్ కదా, ఈ గోల్డ్ అయి పెంచుకుంటూ ఉంటారు. ఆయన ఒళ్ళంతా మంట వచ్చేస్తుంటది రోజు, ఎవ్రీడే దాన్ని మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటారు ఆయన పబ్లిక్ లోకి వచ్చినప్పుడు. ఈ లోపల అన్నయ్య అంటాడు, షేక్ హ్యాండ్ కోసం లాగేస్తారు. షేక్ హ్యాండ్ ఆడి ఇస్తే ఆడికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేక షేక్ హ్యాండ్ జస్ట్ ఆయన ఇచ్చి వెళ్ళిపోతే కూడా అంతతో సాటిస్ఫై అవ్వడు. సాటిస్ఫై అవ్వక ఏం చేస్తారంటే అచేయట్టు లాగుతారు. అని ఫుట అని లాగే బదులోకి మొత్తం ఈ 2 జబ్బలు బాగా డామేజ్ అయినాయి. ఆ యొక్క టిష్యూస్ అన్ని కట్ అయినాయి. తర్వాత ఆర్థోపెడిక్ పరంగా కూడా బిఎండి కూడా తక్కువ ఉండి ఉంటుంది. సో దాని క్రాక్లు అవి కూడా వస్తే దాన్ని సర్జరీ చేస్తారు. జనసేన పార్టీ పరిస్థితి ఏంటి 2029 నాటికి ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకి చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుద్దని చెప్పి పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. అలాగే జన సైనికులు, వీర మహిళలు కూడా ఏ రోజుకి ఆ రోజు వారు పెరుగుతూ ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనే దాంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ వచ్చే ఎలక్షన్లో ఒక మంచి పొజిషన్లో. అంటే గత ఎలక్షన్లో 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్. 29లో ఎన్ని సీట్లు పోతే అన్నీ వస్తాయని నమ్మకం ఉందండి? ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ మీద ప్రజలు ఎవరికి కూడా ఎలాంటి ఒక మంచి అభిప్రాయం 1% కూడా రాలేదు. సరిగదా, రివర్స్లో మరొక 20% లాస్ అయిపోయారు. గతంలో జరిగిన 24 ఎలక్షన్లో జరిగిన దానికంటే కూడా మరో 20% ఇంకా తగ్గిపోంటా వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఎప్పటికీ కూడా అసత్య ప్రచారాలు ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనతో ఉన్నారు తప్ప ఈ సమాజానికి మంచి జరగాలన్న ఆలోచనతో లేరు. కేవలం ఇంకా విధ్వంసం ఆలోచనలోనే ఉన్నారు. మతాలు రెచ్చగొడతాం, కులాలు రెచ్చగొడతాం, ఈ యొక్క కుల రాజకీయాలు, మత రాజకీయాలు, శవ రాజకీయాలు చేసి మొత్తం ప్రజలంతా కూడా నాశనం చేసే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. రైటే. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో ఈ 20 మంది శాసనసభ్యులు అంటే పవన్ కళ్యాణ్ గారికి కాసేపు పక్కన పెడదాం, 20 మంది శాసనసభ్యులు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ విషయంలో మీరు, మేడం గారు, అవసరమైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి పనిచేస్తున్నారు. మిగతా చోట ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేసేదానికంటే కూడా కొంతమందికి మన పరిస్థితి ఎలా ఉందంటే డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టడం వల్ల కొంచెం దాంట్లో కొంచెం వెనకబడితే ఉండొచ్చు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారికి నేను చేస్తేనో, మరో శాసనసభ్యుడు చేస్తేనో, లేదా మరొక మంత్రి చేస్తేనో పవన్ కళ్యాణ్ గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు పైకి రారు. పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా కార్యకర్తలతో ఆయన ఉన్నారు, ఆయనతో కార్యకర్తలు ఉన్నారు, జన సైనికులతో ఆయన ఉన్నారు. జన సైనికులు ఇంకా మన జన సైనికులు అని అంటే మళ్ళీ వీర మహిళలు అనాలి. అందువల్ల నేనేమంటే కార్యకర్తలు, మహిళలు అవనాయి, వీళ్ళు అవనాయి, వాళ్ళతో అలాగే ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రజలు పవన్ కళ్యాణ్తో ఉన్నారు. ఈ 2 కూడా ఉన్నాయి. కాబట్టి మేము జస్ట్ పోస్ట్ మెన్ సర్వీస్, వారు చెప్పింది మేము చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప ఈ యొక్క జన సైనికులు, వీర మహిళలు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ టు జన సైనికులు, వీర మహిళలు. ఈ 2 అయితే ప్రజలతో పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో. అంతే తప్ప ఎమ్మెల్యే గురించి ఆలోచించడు ఆయన. ఎమ్మెల్యేని ఒక మనిషి నేను పంపించాను, అతను గెలిపించండి, నేను చెప్పినట్టు చేస్తాడు, చేయకపోతే వాడు తొక్క తీస్తానంటాడు అంతే పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యేలు తప్పు చేశారు అనుకుందాం, ఓన్లీ జనసేన వరకే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంకా ఎలాంటి చర్యలకైనా పాల్పడతాడు ఆయన. ఆయనకి నా అనేవాడు, నా మనిషి అని అనుకున్నవాడు అసలు తప్పు చేయకూడదని ఆయన ఎప్పుడు ఆలోచనతో ఉంటారు. సో ఇప్పుడు గతంలో కూడా చూస్తే ఎవరైనా పొరపాట్లు చేస్తే కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్స్ కూడా ఉన్నాయి. పార్టీ నుంచి డైరెక్ట్గా సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది నాయకుల్ని సస్పెండ్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. తప్పు చేస్తే ఎవరినైనా విడిచిపెట్టేస్తారు. మిమ్మల్ని ఎప్పుడైనా బాధపడ్డాడు? ఆ స్థాయి వరకు రాలేదు నేను. ఇంకా పొగిడేడా ఎప్పుడన్నా? ఆయన మామూలుగా అంటే నా సర్వీస్తో ఆయనకి ఇబ్బందులు రాలేదు. నేను చేస్తున్న సర్వీసు ఆయనకి ఇబ్బందులు రానివ్వను, రానివ్వను కూడా.
ఎందుకంటే నేను ఒక 27 ఏళ్ళు ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ రన్ చేసిన వాడిని కాబట్టి, యజమాని ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలిసిన వాడిని కాబట్టి, నా వెండర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి, ఆయన ఎలా సాటిస్ఫై చేయాలనేది నేను చూసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ డిసిప్లిన్లో నేను వెళ్తాను. ఆ డిసిప్లిన్లో వెళ్తాను కాబట్టి ఇప్పుడు కూడా రాజభక్తితో పవన్ కళ్యాణ్ గారి పట్ల నేను ప్రవర్తిస్తూ ఉంటాను కాబట్టి ఆయన మందలించే స్థాయికి నేను దిగజారనని చెప్పేసి నా నమ్మకం. దిగజారకూడదు అనేది కూడా నా ప్రయత్నం ఎప్పటికప్పుడు ఉంటుంది. సో వారి అడుగుజాడల్లో నడిచి ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన కాబట్టి నాకు ఎప్పుడు ఆ అవసరం రాలేదు, రాకూడదని భగవంతుని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఏమంటాడండి? ఎమ్మెల్యే గారు అంటారా, బత్తుల బలరామకృష్ణ గారు అంటారా, లేదా ఏకవచనంతో రామకృష్ణ రా అంటారా? 3 రకాలుగా పిలుస్తారు ఆయన. ఎమ్మెల్యే గారు అని పిల్లరు కానీ ఆయన ఎప్పుడు పిలిచినా ఏ బలరాం అంటారు, ఒకసారి ఏ రామకృష్ణ అంటారు. ఏదైనా మీ నియోజకవర్గంలో ఒక సమస్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళిన సందర్భం ఏదైనా ఉందా? వాటర్ సమస్య కోసం వెళ్ళాను. డ్రింకింగ్ వాటర్ నీళ్ళు లేవని వెళ్ళాను. వెళితే 195 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. హౌసింగ్ బోర్డుకి నీళ్లు లేవని వెళ్ళాను. 7,70,00,000 ఇచ్చారు మొన్న రీసెంట్ గానే. అలాగే ఫారెస్ట్ అకాడమీకి ల్యాండ్ కావాలి, రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ ఒకటే ఉంటుంది, ఆ ఒకటి నా రాజానగరం నియోజకవర్గంలో ఉండాలి, మాకు ల్యాండ్ లేదు, ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ లో ల్యాండ్ శాంక్షన్ చేయించండి అని అంటే ఆ రూల్ పొజిషన్ ఒప్పుకోదేమో, రిజర్వ్ ఫారెస్ట్లు ఇవ్వడానికి లేదేమో అని అంటే ఢిల్లీకి లెటర్ రాసి అప్పటికప్పుడు తెప్పించి 30 ఎకరాలు శాంక్షన్ ఇప్పించారు. ఇవాళ శ్రీరాంపురం రోడ్డుకి ఫారెస్ట్ లో నుంచి నాకు ల్యాండ్ కావాలి అని అంటే కూడా దానికి కూడా శాంక్షన్ ఇప్పించారు. మునుకోడల్లో ఘాటు పెట్టాలి సార్, ఇది మునుల స్నానం ఆచరించిన ప్రదేశం సార్ అని చెప్తే అది ప్రత్యేకంగా దేశంలోనే ఆదర్శవంతమైన ఘాటుగా మార్చాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇంకేం కావాలండి? నా రోడ్లన్నింటికి అని చేశారు. పిఠాపురం తర్వాత అత్యధిక నిధులు ఇచ్చిన నియోజకవర్గం రాజానగరం అని చెప్పుకోవచ్చు అండి పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను అలా అని చెప్పను, ఆయన అన్ని నియోజకవర్గాలు ఒకటే, నేను వెంటబడి ఏదోటి తెచ్చుకుంటున్నాను అంతే. మిగతా వాళ్ళు వెంట పడతలేదా అని నేను చెప్పను. నేను వెంటబడి తెచ్చుకున్నాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. నేను అడుగుతున్నాను, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఉంది, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ లో నీళ్ళు లేకపోతే 3 సార్లు వెళ్ళి అడిగాను, వాళ్ళ శాలరీస్ లేవని చెప్పి 3 సార్లు వెళ్తే 3 సార్లు కూడా 3 కోట్ల లెక్కనే డబ్బులు ఇచ్చారు ఆయన. అడుగుతున్నాము. నేను అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతాను, ఆయన కూడా ఇస్తారు. ఎప్పుడైనా కలిసారా సీఎం గారిని? చాలా సార్లు కలుస్తుంటాను, నెలకు 2-3 సార్లు కలుస్తాను. నిన్న దౌడేశ్వర వచ్చారు కదా. ఇది జనరల్ గా ఇది అంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం కానీ నేను సీఎంఓకి వెళ్ళి ఆయన దగ్గరకు వచ్చి నా ఫైల్ ఏమున్నాయి, నా డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయని ఎప్పటికప్పుడు సీఎం గారికి కూడా నేను వెళ్ళి కలుస్తుంటాను. మాట్లాడతాడు బాగా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఏమంటాడండి? ఏం అడిగారు మీరు అతన్ని? నేను చాలా అడిగాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి నాకు రోడ్లు అడుగుతాను, సాగునీరు గురించి అడుగుతాను, అలాగే ఇక్కడ సమస్యల గురించి అన్ని ప్రతి దాని గురించి మాట్లాడతాను. కోరుకొండ నరసింహస్వామి కొండ తాలూకు భూముల గురించి ఆయన వెనకాల తిరిగి 4-5 సార్లు తిరిగి మనం పెడితే కూడా 396 ఎకరాలు ప్రజలకు విముక్తి కల్పించాము. అక్కడ ఇళ్ల స్థలాలు అయ్యి కూడా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేశారు ఆయన. ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతుంటాం. ఏదైతే ఏదైనా పాత దాంట్లో ధాన్యం బకాయిలు ఉండిపోతే సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు వారు ఇచ్చారు. నా పని ఫైళ్ళు నాకు ఫస్ట్ నుంచి నా ఫైళ్ళు అన్ని సూట్ కేసులో పెట్టుకొని మొత్తం మార్కెటింగ్ కానీ లేకపోతే బిజినెస్ రీత్యా ఏ విషయం ఉన్నా అందరు క్లయింట్ల దగ్గరికి ఎలాగ వెళ్తుంటాను. ఇప్పుడు కూడా అలాగే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సీఎం కానీ మినిస్టర్స్ కానీ అందరి దగ్గరికి నా ఫైళ్ళని పట్టుకుని వెళ్తుంటాను. నేను 5,000 కోట్లకు ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టాను నేను ఇప్పుడు. అబ్బో, అంటే మీరు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు, గతంలో రాజకీయాలు అంటే ఏదో తెలదని మీరే చెప్తున్నారు. మరి వీళ్ళతో మాట్లాడి తడబాటు రావట్లేదా సీఎం? ఎందుకంటే నాకు డిపార్ట్మెంట్లే ముందు నుంచే ఉంది కదా, ఇంతకు ముందు నుంచి కూడా అందరు అధికారులతోనే మాట్లాడి వీళ్ళందరూ టచ్ లో ఉన్నవాడు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితోనే మాట్లాడిన వాడినే కదా నేను. నాకు అన్ని అసలు సచివాలయం ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో నేను వర్క్ చేశాను. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో నేను కాంట్రాక్టులు చేశాను. అందరితోనే మంచి లైసెన్స్ ఉంది నాకు, కాబట్టి నేను బ్రహ్మాండంగా వాళ్ళతో మాట్లాడడం ఇబ్బంది. టాకింగ్ పవర్ ఉంది మీకు? టాకింగ్ పవర్ కాదు, నా పనికి ఏది కావాలో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, పని తెచ్చుకోవడం నాకు అలవాటు. టాకింగ్ పవర్ అంటే అదే, మీకు ఏది అవసరమైతే సాధించుకుంటారు మీ మాటల ద్వారా, అంతే కదా? మాటల ద్వారా కాదు, పనుల ద్వారా చేయించుకుంటాను. అంటే ఏమైనా డబ్బులు ఇస్తారా? పనుల ద్వారా అంటే దాని అర్థం పని సార్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పని తెచ్చుకుంటాను అంతే. ప్రజెంటేషన్ ఇస్తారు మీరు? ప్రజెంటేషన్ ఇస్తాను, పనే దాని గురించి. నేనేమిస్తాను, నేను ఎవరికి ఏమేమలేను. మీ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు ఎలా ఉన్నారు? ఆవిడ పనితీరు బ్రహ్మాండంగా ఉంటది. అందుబాటులో ఉంటుంది ఆవిడ? ఉంటారు.
రెగ్యులర్ గా అంటే వాళ్ళకి పార్లమెంట్ లో ఎక్కువ డేస్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతాయండి. ఓకే. దానికి తోడు ఆవిడ సీనియర్ నాయకురాలు. సో ఫారిన్ కంట్రీస్ విజిట్స్ కూడా మేడం కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ వచ్చినప్పుడు కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలు 7 కాన్స్టిట్యూన్సీలు ఇప్పుడు 8 అయినాయి కాబట్టి 8 కాన్స్టిట్యూన్సీస్ లో కూడా మేడం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరుగుతారు. మార్నింగ్ టు ఈవినింగ్ తిరుగుతారు. ఖచ్చితంగా ఆవిడ బాగా మంచి సర్వీస్ చేస్తారు. మొన్న పత్త నానాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన జగన్మోహన్ రెడ్డిని అవసరమైతే ఇక్కడికి వచ్చి పోటీ చేయి, మా పవన్ కళ్యాణ్ దొరికాడు అన్న టైప్లో. అతను తర్వాత మరుక్షణం అతను కాస్త కూస్తో సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతను నిన్న ఇంటర్వ్యూ చేసిన అయింది, నేను జడుస్తూ వెళ్ళాను రెహమాన్ గారు అక్కడికే, కానీ పాపం నేను జడిసినట్టు ఆయన ఏమి రియాక్షన్ అవ్వలేదు, నన్ను కొంచెం సపోర్ట్గానే మాట్లాడాడు, సో నాకు ధైర్యం వచ్చింది అన్నాడు. యలమంచిలి ఎమ్మెల్యే గారు దీన్ని తీసుకుని అతను కూడా ఇదే సేమ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్లో మీరు ఎక్కడా మాట్లాడినట్టు కనపడలేదు ఏంటి బలరామకృష్ణ గారు? వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను ఆ టైంలో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ లో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నిన్నే దీక్ష విరమించాను. అయినా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళబుచ్చారు. నాకు పని వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, ఖచ్చితంగా నేనేమి విడిచిపెట్టిన వాళ్ళని. ఎందుకంటే గవర్నమెంట్ వైసీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను వాళ్ళ పార్టీలో నుంచి నా వైఫ్ అందులో నుంచి బయటకు వచ్చింది, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలబడి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాను. 2022 జూన్ 29వ తేదీ నుంచి నా ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది, డైరెక్ట్ ఫైటింగ్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గట్టివాళ్ళు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు గట్టివాళ్ళు, అలాంటి వాళ్ళు ఎదిరించి నిలబడ్డవాడిని నేను. ఎదురెళ్ళి ఎదిరించి నిలబడ్డాము, దేనికైనా తట్టుకున్నాము అప్పుడు. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళని చేయడం. కాకపోతే నేను కూడా ఆ టైంలో దీక్షలో ఉండడం వల్ల నేను చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఎవరిని మేము ఒప్పుకోము సార్. పవన్ కళ్యాణ్ గారిని తిడతాము, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని అది చేస్తాం ఇది చేస్తామని అంటే ఎలా ఒప్పుకుంటాం సార్? మేమంతా కూడా మీరు కంగారు పడకండి, అధికారం వచ్చింది మనకి, అధికారం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, మళ్ళీ ట్రాక్ మారుస్తున్నారు వీళ్ళు అనే దాంతో మేము ఉన్నాము. ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే జన సైనికులు, వీర మహిళలు, ఆ వైసీపీ ఎక్కడ ఆగుతారు సార్? వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆగలేకపోయారు వాళ్ళు, ఇప్పుడు ఎలా ఆగుతారు? పవన్ కళ్యాణ్ గారి సైన్యం అనేది మామూలుగా ఉండదు, ప్రతి అణువులోనే ఒక మనిషి ఉంటాడు. అలాంటిది ఒక్కసారి మొదలు పెట్టారంటే భయంకరంగా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, నేను చెప్పిన ఆగరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆగరు. ఇంకా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి వాళ్ళకి ఊపిచ్చాము అని అంటే ఇంకా ఎరగదీసేస్తారు పట్టుకోండి, ఎవరిని నోరెత్తనెవరు. కానీ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి వాళ్ళని హోల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఈ కొంతమంది శృతి మించేస్తున్నారు. ఎవడైతే రావణ్ ఎలియాస్ జోసఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒకటి శృతి మించేసి మతాల గురించి, కులాల గురించి, శివరాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. జడా శ్రావణ్ దాన్ని ఆమోదించి అతను కూడా వల్గర్గా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి వల్ల వీళ్ళకి అయిపోతుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరు విడిచిపెట్టరు. ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఏంటంటారు ఇందులో? అసలు పూర్తిగా ఏం లేదు, వీళ్ళందరికీ కోఆర్డినేటర్ లా కనిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్కి అతను మతి భ్రమించి ఈ యొక్క పిచ్చి ఆలోచనలు వేస్తున్నాడు, మంచి నటుడు. అలాంటి వాడు ఇతను ఎందుకు ఇలా చేసుకుంటున్నాడో కూడా అర్థం అవట్లేదు. ఎవడైతే జోసఫ్ ఇలియాస్ రావణ్ ఉన్నాడో అలాగే జడా శ్రావణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ వైసీపీ పార్టీకి బ్రిడ్జి లాగా ఉండి ఇతను మనీ ట్రాన్సాక్షన్స్ అవి చేస్తున్నట్టుగా ఈ మధ్య బాగా బయటకు వస్తున్నాయి. కానీ వీళ్ళందరి వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. వైసీపీ పార్టీ ఆడేస్తుంది. పవన్ కళ్యాణ్ తిట్టండి, తిడితే మీకు టిప్ ఇస్తాము, పవన్ కళ్యాణ్ తిట్టండి, తిడితే టిప్ ఇస్తాము అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా ఆడేస్తున్నారు. కానీ వీళ్ళందరినీ ఆడించడానికి మా జన సైనికులు, వీర మహిళలు సిద్ధమైపోయారు. ఇంక ఎవడైనా సరే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా విడిచిపెట్టకుండా జన సైనికులు, వీర మహిళలు, మా ఎమ్మెల్యేలు కానివ్వండి, అంటే ఎమ్మెల్యేలైనా ఇక్కడ జన సైనికులే లెక్క. అందులో మహిళా ఎమ్మెల్యే అయితే వీర మహిళలు లెక్క. మాకు ఎవరైనా జన సైనికులు, వీర మహిళలు ఇక్కడ. కాబట్టి మా జన సైనికులు, వీర మహిళలు ఎవరిని కూడా విడిచిపెట్టరు. ఖచ్చితంగా స్క్రిప్ట్ వస్తుందా ఎమ్మెల్యే గారు పైనుంచి? ఏ స్క్రిప్ట్ ఏమి ఇవ్వరు మాకు, ఈ విధంగా తిట్టండి జగన్ కాదు. మా యొక్క మనసులో నుంచి ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో, నీ అధ్యక్షుడిని తిట్టినప్పుడు లేదా నీ అధ్యక్షుడికి అవమానం జరిగినప్పుడు నీ ఆలోచనలో ఏదైతే ఉందో, నువ్వు ఎంత బాధపడ్డావో అనేది ఆడు మాట్లాడాలి తప్ప మాకు పైన స్క్రిప్ట్లో ఎవరు ఇచ్చి మాట్లాడమంటారు. అప్పుడు జనసేనకి వైసీపీకి తేడా ఏమైనా ఉంటుందా? అంతా తేడే. వాళ్ళంతా వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చి బలవంతంగా కార్యకర్తలు మాట్లాడు, తిట్టు అని చెప్తారు. అవును, ఎవరు? వైసీపీ వాళ్ళు. అలాగే అసలు మీ స్క్రిప్ట్
లేకుండా తిడుతున్నారు. మాకు స్క్రిప్ట్ ఎక్కర్లేదు, మేము తిట్టాం. మా బాధ పడింది, మా బాధని తట్టుకోలేక మా అధ్యక్షుని తిట్టినప్పుడు, మా అధ్యక్షుని ఏదైనా అనగారాని మాట్లాడినప్పుడు, మా అధ్యక్షుడికి అవమానం జరిగినప్పుడు మేము రియాక్ట్ అవుతాం ఖచ్చితంగానే. ఎలా రియాక్ట్ అవుతాం అంటే అక్కడ సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతాం. నానాజీ గారు రియాక్ట్ అయ్యారు, దానికి రకరకాల భిన్నమైనటువంటి స్వరాలు వచ్చాయి. కొంతమంది మంచి అన్నారు, కొంతమంది ఇలా మంచి అనేవాడు చెడు అనేవాడు ఎవడైనా ఎక్కడైనా ఉంటాడండి. ఇప్పుడు రామరాజ్యం ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ రాముడు దేవుడు కాదని వాడు కూడా ఉంటాడు ఈ రాజ్యంలో. అలాగే యేసుప్రభు గొప్ప అని అంటాడు ఒకడు, అదే ప్రాంతంలో యేసుప్రభు గురించి ఆ దేవుడు కాదని వాడు ఉంటాడు. అందువల్ల అందరూ మంచివాళ్ళు ఎవరు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ మంచివాడు. కానీ దాన్ని కొంతమంది కావాలని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థంగా జీవించడం కోసం, వాళ్ళు అనుకున్నట్టు ఉండడం కోసం, వాళ్ళకి అయిపు రావడం కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పంచుకోవడం కోసం, వాళ్ళకి ప్రజలకు తెలియడం కోసం, వాళ్ళ ప్రచారం రావడం కోసం పవన్ కళ్యాణ్ తిట్టడం ఎజెండాగా పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది మా ధర్మం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశాడు. అంటే బుద్ధి చెప్పడం అంటే బూతులు తిట్టడం, ఎమ్మెల్యే గారు బూతులు తిట్టడం కాదండి. మీ అన్నది ఏంటంటే ఏదైతే ఉందో ఆ యొక్క విషయాన్ని నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీ దమ్ము చూపించు, నీ కెపాసిటీ ఏంటో అని అన్నాడు ఆయన. నిజంగా రమ్మనండి, వచ్చి పోటీ చేయమనండి. ఈ పక్కన నానాజీ గారు నిలబడతాడు. ఎవరో జగన్ గారు పక్కన జగన్ అయితే ఏమైతే ఈసారి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గెలవనివ్వం. 40% ఓటింగ్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాడికి ఎంత ఓటింగ్, సింగిల్ గా పోటీ చేశాడు, ఇంకా ఎటువంటి పొత్తులు అవి లేనటువంటి వ్యక్తి. ఒకసారి మాట్లాడేటప్పుడు దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావా లేకపోతే యాదృచ్ఛికంగా అంటున్నావా అనేది మనం ఆలోచించాం. ఇక్కడ ఇంకొక విషయం ఉంటది, మమతా బెనర్జీ కూడా అలాగే చెప్పింది, నాకు తిరిగిలేదు అంట. ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అలాగే తమిళనాడులో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు అలాగే చెప్పారు, చాలా మహులైపోయారు. నువ్వు చేసే నువ్వు పద్ధతి ప్రకారం ప్రజలకు ఏది అవసరమో అది చేస్తూ ప్రజల యొక్క మంచి కోరుకున్నవాడు అయితే నువ్వు ఖచ్చితంగా నిన్ను ప్రజలు ఎప్పుడో గెలిపిద్దరు. కానీ నువ్వు మంచి కోరుకోలేదు. ఒక తండ్రి చాటు బిడ్డనే నేను పలానా తండ్రి కొడుకుని అని చెప్పుకుంటే నీకు ఓట్లు వేశారు అంతే తప్ప నువ్వు స్వతశక్తిగా సంపాదించుకున్న ఓట్లు కాదు ఇవి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనే, ఇక్కడ ఇంకొకడవనే. ఆడ స్వహతగా ఓట్లు సంపాదించుకునే తండ్రుల పేర్లు చెప్పి 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 మేము పలానా వాడు కొడుకుని, పలానా వాడు ఇది చేశాడు, పలానా వాడు అది చేశాడు అంటేనే ఓట్లు వేశారు. కానీ వీళ్ళకి ఒకసారి అధికారం ఇచ్చి చూపించిన తర్వాత ఆ తండ్రికి ఉన్న బుద్ధి వీడికి 1% కూడా లేదురా బాబు, పండిత పుత్ర పరమ సొంటరా అని చెప్పి వీళ్ళ సొంటలో వాళ్ళ పవిత్రమైన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకుని ఈ రోజున 11 సీట్లు తీసుకొచ్చారు. 40%, 40% ఎక్కడుంది 40%? ఇప్పుడు జనాల్లోకి వెళ్తే కనీసం 20% కూడా ఉండదు. అవునండి, ఎందుకు ఉంటుంది? ఎవరున్నారు? ఉన్న వాళ్ళందరూ ఇటు పవన్ కళ్యాణ్ గేట్లు తీస్తే జనాలందరూ వచ్చి జాయిన్ అయిపోవడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ రెడీగా ఉన్నారు. ఎమ్మెల్సీలు కూడా ఎక్కడ చూసినా ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా. మన జిల్లాలో ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఏదో ఒక ఇద్దరు పేరు చెప్పు. ఎందుకు అలా పేర్లు చెప్పడం? జాయిన్ చేసుకునేటప్పుడు చెప్తాం, మీరే చూస్తారు కదా. ఇప్పుడు పేర్లు చేసుకుని మేము జాయిన్ చేసుకునేటప్పుడు మేము గేట్లు అందరూ రెడీగా ఉన్నారు, ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్సీలు ఉన్నారు, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? అన్ని సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా జాయినింగ్కి రెడీగా ఉన్నారు. అవునా? మరి నువ్వు అంటే చాలు పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గేట్లు తెరవట్లేదు. ఆయన గేట్లు తెరిస్తే డంప్ ఎలా ఉంటుంది అని అంటే తొలకర కప్పల్లాగా వచ్చి మొత్తం వచ్చి జాయిన్ అయిపోతాక రెడీగా ఉన్నారు. మొన్న రాజమండ్రిలో ఆయన ఒక అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్, మీరు ఉన్నట్టున్నారు అక్కడ. ఈ కాపులు అందరూ మన పార్టీ అని చెప్పి నెత్తి మీద పెట్టి కాపుల పార్టీకి తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారేమో, కాపులు ఒక్కడే ఓటేస్తే నేను పిఠాపురంలో నెగ్గలేదు, దయచేసి మీరు కొంచెం తగ్గండి అన్నట్టుగా ఏదో ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. దాన్ని ఏమని తీసుకోవాలి సార్ మనం? యాక్చువల్గా కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళు ఒక పెద్ద డ్రామా తయారు చేశారు దీని మీద. ఎలాంటి డ్రామా తయారు చేశారంటే, పవన్ కళ్యాణ్ పార్టీ కాపుల పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ అని ప్రచారంలో కానీ తీసుకెళ్తే బీసీలు ఎస్సీలు దూరం అవుతారని చెప్పి ఒక స్కెచ్ చేసి కూర్చున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ పొరపాటును కానీ ఇది కాపుల పార్టీ కాదు, ఎస్సీలు బీసీలు పార్టీ అని అంటే కాపులు దూరం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక స్కెచ్ చేసుకుని వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారైనా, నేనైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే 100% స్ట్రైక్ రేట్ మా జనసేన పార్టీకి వచ్చిన 93% ఓట్ బ్యాంక్ క్యాండిడేట్స్ గెలిచారు అంటే కూటమిలో అది చంద్రబాబు నాయుడు గారికైనా బీజేపీకైనా అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వేస్తేనే.
మా దాంట్లో కూడా బీసీలు ఉన్నారు. ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీల ఎమ్మెల్యేలు, ఎస్టీల ఎమ్మెల్యే, మాకు ఎస్టీ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. మా కులాల పార్టీ ఎందుకు అవుద్ది? ఎస్టీ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు మా దగ్గర, బీసీల ఎమ్మెల్యేలు ఉన్నారు 3. మరి ఎందుకు ఉన్నారు వీళ్ళందరూ? ఎస్సీలు 2 ఉన్నారు. అంటే కులాల పార్టీ అవదని మీరు అంటున్నారు. వైసీపీ ఎంతసేపు కాపు కులాన్ని విడదీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే కాపులందరూ మీ వైపు ఉన్నారు ఉద్దేశం మీదే కదా వాళ్ళంతా ఇదిగా. మొన్న ఎప్పుడు వెంకటాయపారంలో తోట తిముత్తులు గారు మీటింగ్ పెట్టారు ఈ కాపు నాయకులందరూ నాయకులతో. ఈ సోకాళ్ళు కాపు నాయకులందరూ కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం రెడీగా ఉన్నారు. అవునా? అది పక్కనట్టండి. పోనీ నిజంగా కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమగాని ఉంటే పోనీ అనౌన్స్ చేయమనండి, పని చేయమనండి. బొత్స సత్యనారాయణని సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి, లేదా అమర్నాథ్ని సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేయమనండి. వాళ్ళు ఏమంటారు? అలా కాదు, తోట తిరుపతిని అనౌన్స్ చేయమనండి, లేదా అంబటి రాంబాబుని అనౌన్స్ చేయమనండి, పేరు నానిని అనౌన్స్ చేయమనండి. సీఎం క్యాండిడేట్ మీద ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళు ఎవరికి సీఎం అక్కర్లేదా? వీళ్ళు ఎవరో ఒకరిని అనౌన్స్ చేయమనండి. కాపుల మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడు కాపులు ఆలోచిస్తారు. అవును సార్, వాళ్ళు ఏమంటారు? తిరుమతులు గారు అన్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా అనౌన్స్ చేయండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటే ఇతను డిప్యూటీ సీఎం ఏంటి, ఇతను సీఎంగా ఉండమనండి, మేము సపోర్ట్ చేస్తామంటున్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురైనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధోగాతి పాలైపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, విధ్వంసం జరగడానికి వీలు లేదు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఎన్ని సీట్లైనా పర్వాలేదు, ఏ పదవైనా పర్వాలేదు, ముందు ఆంధ్ర ప్రజలకు గెలవాలి. పవన్ కళ్యాణ్ గారు గెలవడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలవడమో, లేకపోతే నేను గెలవడం కాదు ఆయన ముఖ్య ఉద్దేశం. ఆంధ్రులు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. అంటే ఏం చేయాలి? ఎన్ని త్యాగాలైనా చేద్దాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలన్నారు ఆయన. అంతే తప్ప ఆయన సీఎం పదవి కోరుకుంటుంటే ఇంకోలా ప్లాన్ చేసుకునేవారు. సీఎం పదవి ఇంకోటి కోరుకోలేదు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలనుకున్నారు. ఆయన గెలుపు కాదు ఆయన కోరుకుంటున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలవాలనుకున్నారు కాబట్టి ఆ విధంగా వర్క్ చేశారు. అయితే ఇంకా సీఎం అవరండి పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు అవరు? ఎప్పుడు అవుతారు? ఖచ్చితంగా అవుతారు. ఎప్పుడు చూద్దాం త్వరలో. జన సైనికులు కోరిక అదే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు, విజన్ ఉన్న ముఖ్యమంత్రి, అదంతా ఓకే. కానీ ఇతన్ని ఇప్పుడు సీఎం చేస్తారు. మేము జన సైనికులుగా అంత కృషి అంత ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కాదు. జన సైనికుడిగా నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే కోరిక పూర్తిగా బలంగా ఉంది, బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా టైం వస్తుంది, నేను పని చేస్తాను. నా కోరిక, మీ కోరిక, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక, జన సైనికుల కోరిక, వీర మహిళల కోరిక తిరిగేది త్వరలో ఉంది అని చెప్పి మీకు తెలియదు. అంటే 29లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు. చూద్దాం, చేస్తారంటారా? మీ దగ్గర సమాచారం ఉందా? అంటే మీరు ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారితో అత్యంత ఆప్తుడైన ఎమ్మెల్యే గారు ఎవరంటే బొత్తుల బలరామకృష్ణ గారు క్లియర్ గా చెప్పేసి. అందరూ ఆప్తులేండి ఆయనకి, అందరూ సమానం. మీకు డిఫరెన్స్ అంటే ఏమీ లేదు కానీ అది మీ అంచనా చెప్పండి. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే 15 సంవత్సరాలు కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, మంచి మాటే, కూటమితో కలిసి ఉంటారు. మరి ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి? అది అప్పుడు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కలిసికట్టుగా వెళ్ళాలన్నారు. 29 దాకా అయిపోయింది. 29 దాకా 15 ఏళ్ళు అన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏం మాట్లాడతారో చూద్దాం. నారా లోకేష్ సీఎం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు సెంటర్కి వెళ్ళిపోతారనే ప్రచారం ఉంది. కానీ ఇతను సీఎం చేస్తారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని పోనీ డిప్యూటీ సీఎం. ప్రచారాలు చాలా ఉంటాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళారు అనుకోండి, రేపు పొద్దున్న ఇక్కడ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు సీఎం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సృష్టి నాకు తెలిసి వైసీపీ వాళ్ళ సృష్టి. నిజంగా అలా ఉంటుంటే అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్కి వెళ్ళేటప్పుడు అయితే అవసరం అయితే కొంతమంది ఆలోచన కూడా ఎలా ఉంది, లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు షీట్ షేరింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ని సీఎం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం జరగాలన్నా, ఏం జరుగుతుందన్నా ఎలాగండి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలకు కానీ వెళ్తే వెళ్ళిపోయారు అనుకుందాం. ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్ లో లోకేష్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారు షీట్ షేరింగ్ పెట్టి 2.5 ఏళ్ళు సీఎం చేయాలని కొంతమంది కూటమిలో ఉన్నటువంటి మంచి నాయకుల ఆలోచనలు కూడా ఉన్నాయి.
జెంట్మెన్ ఒప్పందంతో చేస్తే రెండు పార్టీలకి నష్టం జరగదు, ఇద్దరు వెళ్తే బాగుంటుందని కొంతమంది ఉన్నారు. రేపు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మళ్ళీ మూడు పార్టీలు కూర్చొని ఆలోచించుకుని చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడే జోస్యం చెప్పకూడదు, చెప్పలేము కూడా. జోస్యం కాదు సార్, అంచనా చెప్పమంటున్నాను. అంచనా కూడా ఏమి వేయకూడదు. అంచనా వేయకపోతే నేను ఒకటి చెప్పనా మీకు, పవన్ కూటమి కలిసే ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వెళితే రేపొద్దుట అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారికి రావచ్చు. లోకేష్ గారికి ఎవరా నేనేం చెప్తాను. రేపొద్దున సీట్ అనేది లేకపోతే సగం సీట్ షేరింగ్ చేసుకోవచ్చు. మంచి పార్టీలు రెండు గట్టిగా ఉన్నాయి, ఇద్దరికి మంచి అనుబంధంతో ఉన్నారు. జన సైనికులు ఒప్పేసుకుంటారా? అది ప్రపోజల్ ఏం వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది చెప్పండి. ఎవరో గొడవ ఎందుకు? మీరు ఒక జన సైనికుడిగా చెప్పండి సార్. మీరు ఒక జన సైనికుడిగా మీ మనసులో ఏముంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళందరూ లోకేష్ గారు సీఎం అవ్వాలనుకుంటారు. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆలోచించేది మాత్రం ప్రజలందరూ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటారు. అలాంటప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేమందరం ఫాలో అవుతాం అంతే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం. మాకు ఇంక వేరే ఆలోచన లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. నాగబాబు గారు మంత్రి అవ్వలేదు ఇప్పుడు దాకా, బాధగా లేదా మీకు? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్యులేషన్ పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి. నాగబాబు గారు కూడా అంత పెద్ద హీరో అయినప్పటికీ, అంత చిరంజీవి గారి తమ్ముడు అయ్యుండి, అంత పెద్ద హీరో అయ్యుండి, అంత చిరంజీవి గారు తమ్ముడు అంతే హీరో కూడా ఆయనే. నేను ఆయన మరణ మృదంగం సినిమాలో ఆయన ఫ్యాన్ అండి. నేను ఆ వేళ అప్పట్లోనే నాగబాబు గారు ఫ్యాన్. అప్పుడు మరణ మృదంగం సినిమాలో ఆయన మంచి చిరంజీవి గారు పక్కన ఉంటాం చాలా మంచి ఆర్టిస్ట్ ఇది చేశారు. అందులో కానీ కొన్ని సినిమాలు. మీరు చిరంజీవి గారు ఫ్యానా నాగబాబు గారు ఫ్యాన్ చెప్పండి? సినిమాలో మెగా ఫ్యాన్ అండి. మరి నాగబాబు మెగా ఫ్యాన్ అంటే ముగ్గురు వచ్చేస్తారు అందులో, మొత్తం అందరూ ఉంటారు. ఓకే చెప్పండి. మెగా ఫ్యాన్ నేను. అంటే చిన్నప్పుడే చూసిపోయారు. అలా అని బాలకృష్ణ సినిమాలో కూడా బాగా చూసేవాడిని నేను. బాలకృష్ణ గారి సినిమాలో నేను స్టార్టింగ్ లో 10th క్లాస్ స్టేజ్ లో కూడా ఇక్కడ స్టేజ్ ప్రోగ్రాలు కూడా సరదాగా ఏదన్నా కల్చరల్ ప్రోగ్రాలు చేసినప్పుడు కూడా బాలకృష్ణ వేషం వేసేవాడిని. నేను వేసాను అప్పట్లో. నిజంగా మీ పోలికలు కూడా అలాగుంటాయి. బాలకృష్ణ వేషం వేసేవాడిని. బాలకృష్ణతో పాటు ఆ సినిమాలో ఏదో 2-3 సాంగ్లు కూడా నేను యాక్ట్ చేసేవాడిని అప్పట్లో 10th క్లాస్ లో ఉన్నప్పుడు. అంటే స్టేజ్ మీద. ఓకే, ఇప్పుడు చెప్పండి నాగబాబు గారు మంత్రి విషయం చెప్పండి. సో మంత్రి విషయం అనేది పవన్ కళ్యాణ్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకున్న దాంట్లో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనే దానికి ఆయనకు క్లారిటీ ఉంటుంది. సో రేపు ఏదైనా విస్తరణలో వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే బీసీలకి ఇవ్వచ్చు, లేకపోతే ఎస్సీలకి ఇవ్వచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. సరే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఏది కూడా ఇది అవును కాదు, ఇది కరెక్ట్ రాంగ్ అనేది మాకు ఎవరికి ఉండదు సార్. జన సైనికులకి కానీ వీర మహిళలకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ రైట్. ఆయన వ్యూహం ఆయనకు ఉంటది. ఆ వ్యూహం ద్వారా ఆయన వెళ్తారు. మేము అమలు చేయడం ఒకటే మా డ్యూటీ. అలా చేసినప్పుడు మాత్రమే తర్వాత రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇనిషియల్గా కనిపించవు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడు ఎలా కనిపిస్తాయి అంటే ముందు చూడగానే ఏదో భూతంలా కనపడుద్ది, కానీ తర్వాత వెళ్ళేసరికి మా అందరికీ పూలపాట ఒక స్వర్గం కనపడుద్ది. అది దానికోసం వెయిట్ చేయాలి అంతే మనం. ఆయన ముందు వేసే దానికి మనకి వివరణ అనే దానికి వివరాలు తెలుసుకోవడానికి ఆయన వివరణ అనే దాన్ని మనం ఎవరు అడగలేము. కానీ ఆయన వ్యూహాన్ని ఫాలో అవడం మొదలు పెడితే ఎవడైనా బలరామకృష్ణలాగా జనసేన కార్యకర్తలాగా ఉన్నవాడు ఎమ్మెల్యే అవుతాడు అనేది నా నమ్మకం. ఆయన వ్యూహం ఫాలో అవడం ఒకటే మనం చేయగలుగుతుంది. లింగంనేనికి రాజ్యసభ ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఆయన కూడా పార్టీకి బ్యాక్ డోర్ లో చాలా వర్క్ చేశాడు. యాక్చువల్గా అన్ని వర్క్లు ఆయనే చేశాడు. ఇప్పుడు ఈవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు అత్తలు కరెక్ట్గా ఎలా గెలుస్తారు, ఎలా చేస్తే గెలుస్తారు, ఏం చేస్తే గెలుస్తారు అనే దానికి లింగమనేని రమేష్ గారు ఫస్ట్ నుంచి కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవునా? పవన్ కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు. కాకపోతే ఆయన స్క్రీన్ మీద కనపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. స్క్రీన్ మీద ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటారు కదండి అతన్ని. అవన్నీ నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు బినామీ ఫస్ట్ నుంచి మా జనసేన పార్టీకి ఆయన ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా ఆయనకే ఫోన్ చేస్తాం. ఎక్కడైనా డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూ వస్తే ఆయన కాల్ చేస్తే ఆయనే షెడ్యూల్ చేస్తారు దాన్ని. ఓకే, ఫస్ట్ నుంచి కూడా పార్టీకి బ్యాక్ డోర్లో నడిపించింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని 100% అమలు చేయడంలో లింగమనేని రమేష్ గారు ఒకరు. అదే ఇదేం లేదు, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాలేదండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రతిసారి కూడా ఆయన వెనకాల ఉంటారు కాకపోతే స్క్రీన్ మీద కనిపించరు. అలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పదే ఓ మాట అంటున్నాడు ఈ మధ్యకాలంలో, వైసీపీ వాడికి సరైన కౌంటర్ మీ ఎమ్మెల్యేలు, మనకున్న 2 ఎంపీలు ఇవ్వట్లేదు, అన్నీ నేనే మాట్లాడినా, వాడికి ప్రతిదీ నేనే చూసుకోనా, నాకు ఇదే పనా, మీరేం చేస్తున్నారు అని. సో యాక్చువల్గా మొన్న జరిగినప్పుడు
ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాని మీద అంటే మాట్లాడవచ్చు, మాట్లాడకూడదనే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మన అధికారంలో ఉన్నాం కదా, మనం గట్టిగా మాట్లాడితే దాన్ని ఎలా తీసుకెళ్తారు. మేము డిసిప్లైన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి మేము రెడీగా ఉంటాం. ఆయన మనం మాట్లాడితే ఒక వ్యక్తిని తిడితే నువ్వు ఎందుకు తిట్టావని అడుగుతారేమో అని భయం. అది దానికోసం ఏంటంటే మేము ఏదన్నా అంటే నోరు పారేసుకున్నారు అనుకుంటారేమో అని చెప్పి ఆగుతాం తప్ప, అలాంటి పరిస్థితుల్లో అంత తిడుతున్నా కానీ జనరల్ ప్రెస్ మీట్లో కూడా పెట్టలేదు అనేది వారి ఆలోచనతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఆయన అనేది ఏంటంటే నన్నే ఏకాకి చేసేస్తున్నారు, మీరందరూ ఎందుకు మూకుమ్మడిగా. ఆయన ఎప్పుడు ఏకాకి కాదు, ఆయన ఏకాకి అనే పదం వాడరు. ఆయన ఎప్పుడు ఏకాకి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక సముద్రం లాంటి వాడు. చూడడానికి ప్రశాంతంగా కనపడతారు కానీ చాలా లోతుగా ఉంటారు ఆయన. ఎమ్మెల్యేలకి అపార్ట్మెంట్ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటారు, మాట్లాడతారు హ్యాపీగా. మీటింగ్లు రెగ్యులర్గా నెలకు 2 మీటింగ్లు ఉంటాయి కదా మాకు ఆయనతో. ఏంటంటే సబ్జెక్ట్ ఏం పెడతారు? ఏదో ఒకటి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే అన్ని వివరాలు తీసుకుంటారు, తీసుకుని చేస్తారు. మొన్న కూడా జరిగింది ఒక మీటింగ్. ఓకే, ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏంటి చెప్పండి ఎమ్మెల్యే గారు? అసలు ఏ విధమైన స్టాండ్తో ఉన్నాడు ఈ 3 ఏళ్ళలో? ఏంటి, ఏ విధమైన, మీరు ఇందాకన్నారు ఆయన వ్యూహం తెలుసున్నవాడు ఆయన. ఇప్పుడు జనసేన స్టాండ్స్ సింపుల్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం, పంచాయతీల్లో ఇక్కడ అన్ని విధాలుగా కూడా రూరల్ డెవలప్మెంట్ అనేది జరగాలి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా ప్రజల కష్టాలు తీర్చడం మీద స్టాండ్స్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఎనీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే పని ఏంటి దాని మీద మనం దృష్టి సారించి పనిచేసి పెట్టాలి. ఎక్కడ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు అడవతల్లి బాట ఉంది, అడవిల్లో ప్రత్యేకించి తిరిగి ఆయన రోడ్లు వేసి ఆ యొక్క లైట్స్ ఇచ్చి విద్యుత్ దీపాలు వెలిగించి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఏదైనా డెవలప్మెంట్ మీద వారి దృష్టి అంతా పూర్తిగా ఉంది. దాన్ని మరచడానికి వైసీపీ వాళ్ళు అస్త్రం వేసి ఈ కులాలు లేకపోతే ఈ సోకాల్డ్ రావణ్ణు, జడ శ్రావణ్ణు ఇలాంటి సన్నాసిగాళ్ళని అందరినీ దింపి ఈ యొక్క ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఇలాంటి వాడిని దింపి ఆయన డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ నిజానికైతే ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకాష్ రాజ్ మీద యాక్షన్ తీసుకున్నా ఎందుకు ఆలోచిస్తుందండి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్? ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు తీసుకుంటారు. ఆ టైం వచ్చింది కదా, ఆల్రెడీ అతను చెప్పాల్సింది చెప్పేశాడు. ఫుల్గా యూట్యూబర్కి సపోర్ట్గా మాట్లాడాడు. అతను కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి మాటలు అంటానే ఉన్నాడు. అంటే మాకు అరెస్ట్ చేయడం ఒకటి, కాంట్రవర్సీ పెంచడం ఒకటి కాదు, కానీ కొంత సహనంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ. సో ఎప్పుడైనా ఇంకా అది దాని టైం వచ్చిన తర్వాత వాటి టైం ఇదవుతుంది. అంటే అరెస్ట్ చేయడం ఒకటి, లేకపోతే వేధించడం, కేసులు పెట్టడం కాదు. వాళ్ళకు ఒక టైం ఇచ్చి సరి చేసుకోమని చెప్తున్నారు. ఏదో తప్పు ఒప్పు నువ్వు మాట్లాడేసావు, కాకపోతే ఇక మీదటైనా సరి చేసుకొని అవకాశాన్ని ఒకసారి ఇచ్చి చూస్తారు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఇస్తారు. ఇంకా అది శృతి మించిపోయినప్పుడు చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. సూపర్ 6 మీద మీ అభిప్రాయం చెప్పండి. బాగానే ఉంది కదా సూపర్ 6. ఇంకా ఇంకో పథకం ఉంది, ఆర్థిక విధ్వంసంలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం కాబట్టి బ్యాలెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం. ఏంటంటే ఆ పథకం ఈ మహిళలకి ఏదైతే ఉందో అది ఏంటి, దానికోసం ఏమన్నా జరుగుతుందండి? ఎక్సర్సైజ్ జరుగుతుంది, చేస్తారండి. దాని మీద హౌసింగ్ మీద అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాని మీద ఒకటి పూర్తిగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. హౌసింగ్ బిల్స్ ఒకటి చాలా ప్రాబ్లం గా ఉంది ఎమ్మెల్యే. హౌసింగ్ బిల్స్ ఏం లేవు, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. పాత కట్టినాడు, పాత 14 to 19 మధ్యలో ఉన్నాయి, కొంత ఉన్నాయి. మీరు హామీ ఇచ్చారు కూటమి, అంటే మీరు అది ఇచ్చేస్తారంటారు, అది ఇచ్చేస్తారు. ఆ బిల్స్ ఒకటి చాలా అవుతాయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటి మీ స్టాండర్డ్, జనసేన స్టాండర్డ్? పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా ఉంటే అలా ఉంటది. అంటే ఇక్కడ 50-50 అంటున్నారు, అంటే సగం సీట్లు వాళ్ళకి సగం సీట్లు మాకు అని అంటున్నారు. సో 50-50 అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేస్తారు, దాన్ని బట్టి మేము వెళ్తాం. ఓకే సార్ ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన మాకైతే కలియుగ దైవం అండి, అంతే. సింగిల్ వర్డ్, కలియుగ దైవం. అంటే దండం పెట్టుకొచ్చేటనా? నేను దండమే పెట్టుకోవాలండి. ఇంత ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డకి మారుమూల గ్రామంలో పుట్టి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తిని నేను. అలాంటి వాడిని ఈరోజు ఎమ్మెల్యేని చేసి శాసనసభకి తీసుకెళ్లారంటే మరి కలియుగ దైవం కాకపోతే ఏంటండి అసలు? ఖచ్చితంగా ఆయన కలియుగ దైవం, అంతే. చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం? ఆయన విజనరీ, ముందు చూపుతో ముందుకెళ్తుంటారు. సో డెఫినెట్ గా ఆయన విజనరీ. ఈయన నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం? స్పీడ్ ఆఫ్ డూయింగ్. మనం ఏదో ఒకటి చేసి
ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ తీసుకురావాలన్న ఆలోచనతో పరిగెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం? విధ్వంసం అంతే, రాష్ట్రం అంతా విధ్వంసం. ఒక హిరణ్యకశిపుడు, ఒక రావణుడు, ఎలా అయితే తారకాసురుడు ఎలా ఉండేవారో అలాంటి ఈ యుగంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళు ఇంకా కొద్ది గొప్ప మంచిగానే ఉంది, ఇతరులు ఆ మంచి కూడా లేదు. ఈ ప్రజలందరూ హింసించేయడానికి పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలను హింసించాలి, ప్రజలకు ఏ విధమైన జీవితం లేకుండా చేసేయాలి, ఈ యొక్క ప్రజలకి ఎలాంటి బతుకు లేకుండా దేశాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 29లో మీరే జనసేన అభ్యర్థి అనుకుందాం, మీరు కానీ మేడం గారు కానీ, ఎలా మీరు ప్లాన్ ఎలా చేసుకున్నారు? అసలు వాళ్ళ మీద ప్లాన్ చేసుకోవడం అంత శుద్ధ దండగంటే అవునా? అంతే, వాళ్ళ మీద ప్లాన్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళేమే పొట్టుగా లేటాడు, వాళ్ళకి ఏమి అసలు వాళ్ళు చేసే ప్లానింగ్, వాళ్ళ యొక్క అంగబలం ఏంటి? రౌడీజం అంగబలం, బ్లేడ్ బ్యాచీల అంగబలం, కుల రాజకీయాల అంగబలం, మత రాజకీయాల అంగబలం, వాళ్ళ లేకపోతే శవ రాజకీయాల అంగబలం. వాళ్ళకి ఎవరు చూసిన అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో భయపెట్టేసి ఎంతకాలం రాజకీయం చేస్తామండి? అసలు ఎంతకాలం భూ కబ్జాలు, స్థల కబ్జాలు చేసి రాజకీయం చేస్తారండి వాళ్ళు? కాబట్టి వాళ్ళకి బలం ఏముంటాయండి? వాళ్ళ బలం ఇదా? ఎక్కడికన్నా వెళ్తే దొంబి కింద ఒక 20 మంది, 30 మంది, 50 మంది రౌడీలు తీసుకెళ్లి ఆడావిడి చేస్తారు. అదే నా అంగబలం అంటే. అంగబలం అంటే ప్రేమపూర్వకంగా గుండెల్లో నుంచి ప్రేమ పుట్టుకొచ్చే విధంగా నలుగురితో మాట్లాడగలగడం, వాళ్ళ ప్రేమను పొందగలగడం. అంతేగాని 10 మందిని తీసుకెళ్ళి మేము రౌడీజం చంపేస్తాం, పొడిచేస్తాం. ఇప్పటికీ అదే చెప్తున్నారు. వాడు ఎమ్మెల్యే అయితే ఏంటి, రమ్మను పొడిచేస్తాం, లేదా ఆడు ఎక్కడ చెప్తారో చెప్పను, లేదా ఆడు ఇంటికి వెళ్ళి పొడిచేస్తాం. ఏం పొడిచేస్తారు? ఎంతకాలం పొడిచేస్తారు? ఎంతమందిని పొడిచేస్తారు? వీళ్ళు ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించారా? ఆళ్ళ సంపాదన, ఆళ్ళ దౌర్జన్యం, ఆళ్ళ గొడవలు, ఆళ్ళ ఇష్యూలే తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? వాళ్ళది ఇదేంటంటే ఒక మనిషిని కించపరచడం, వాళ్ళు చేసే పనులు కించపరిచే విధంగా. మహిళలు కించపరుస్తారు, పిల్లకి చారు పెట్టుకుంటే కించపరుస్తారు, ఒక పూజ చేసుకుని హోమం చేస్తే కించపరుస్తారు, హోమం చేయకపోతే కించపరుస్తారు, హోమం చేస్తే క్షుద్ర పూజలు అంటాడు, హోమం చేసుకోకుండా మామూలు సైలెంట్గా తిరిగితే ఇటు భక్తుడు కాదు అంటాడు. రామ్మోహన్ రావు గారు మంచి కార్యక్రమాలు చేశారండి. మంచోడు అండి ఆయన, మంచోడు. జక్కపూడి రామ్మోహన్ రావు ఆయన మంచోడు. రామ్మోహన్ రావు గారు మంచి వ్యక్తి. మీకు పరిచయం ఉందా ఆయనతో? కొంచెం ఉందండి. నేను 2-3 సార్లు వెళ్ళానండి. బంధుత్వం ఏం కాదండి, 2-3 సార్లు ఆయన కలుపుకోవాలని అనుకున్నారని విన్నాను. నిజమేనండి అది? ఏదో కొంతమంది మీలాంటి పెద్దలు ఏదో ప్రపోజల్స్ పెట్టారు, కానీ అది కడదాకా వెళ్ళలేదు. పేరు నాని గారు మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటాడు. అది స్పోర్ట్స్ కోటాలో పేకాట వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసాడు అంటాడు. దీని మీద జనసేన గట్టిగా మాట్లాడలేకపోయింది. అది మాట్లాడేటప్పుడు పేరు నాని గారు పేకాట ఆడుకుంటున్నాడు. అది మాట్లాడేటప్పుడే పేకాట ఆడుకుంటున్నాడు. అందుకే అది గుర్తొచ్చింది పేక ముక్కలు. పేక ముక్క ఎక్కడ గుర్తొచ్చింది అంటే ఆడికి ఆ పేకాట ఆడుకుంటున్న టైంలో ఆ డైలాగ్ మాట్లాడటం కోసం గుర్తొచ్చింది. అతను పేకాట ఆడించుకోవడం, పేకాటలు ఆడడం కాబట్టి అతను పేరు నాని అనేవాడు ఒక పేరు నాని అనే దానికంటే ఫేక్ నాని అని పెట్టుకోవాలి. అన్ని ఫేకే మాట్లాడతాడు. ఏ ఒకటి మాట్లాడు, ఒకటి నిజం ఉండదు, ఒకటి మంచి ఉండదు. ఆ నోరు ఎప్పుడు ఎలా పుట్టింది కానీ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు ఎలా పుట్టాడే కానీ ఆ నోరు అంతా కూడా కలుషితం అయిపోయినటువంటి నోరు అని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఆ యొక్క నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఏదో ఒక దుర్గంధంతో వచ్చే మాటలాగే ఉంటుంది తప్ప ఏది మంచి కోరుకోడు. ప్రతిదాన్ని అలాగే ఏదో చేస్తాడు. ఒక మెగా డిఎస్సి అనేది ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ జరిగింది. ఒక ఎమ్మెల్యే ఎవరికి ఉద్యోగం వేయించలేడు, ఒక కనీసం ఒక మినిస్టర్ వేయించలేడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వేయించలేడు, ఏ ప్రభుత్వ అధికారి ఒక పోస్ట్ ని కలపలేరు, తీయలేరు. అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ మాకు తాపీ మేస్త్రి కూతురికి వచ్చిందండి. ఇక్కడ శ్రీరంగపట్నంలో ఎవరైతే ఒక ఆటో తోలివాడు కూతురికి వచ్చిందండి ఉద్యోగం. ఎలా వచ్చింది? వాళ్ళకి ఎవరు రికమెండ్ చేస్తారు? అందరికి ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఇక్కడ. అసలు ఇందులో ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ఏమంటారు చెప్పంటారా? మేము సచివాలయం ఉద్యోగాలు చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, ఈ స్పోర్ట్స్ కోట ఇటువంటి దగాలు అవి మేము చేయలేదు, చాలా క్లియర్గా ఇచ్చామని చెప్పారు. సార్, భారత రాజ్యాంగాన్ని తిరగరాసి పరిస్థితులు వాళ్ళు ఉన్నారేమో కానీ భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రం మేము ఇక్కడ పనిచేస్తున్నాం. సో స్పోర్ట్స్ కోట అనేది అది ప్రాథమిక హక్కు, ఇటు సిటిజన్స్ ఉన్నటువంటి హక్కు. స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా కొన్ని జాబ్స్ ఇవ్వాలి, అందులో ఇస్తారు. ఇచ్చిన దానికి దీనికి ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో లేనివాడికి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వలేము కదా. అది కూడా ట్రాన్స్పరెంట్ గానే జరిగింది. వాళ్ళకి ఏమి లేదు, ఇక్కడ మంచి జరిగితే చెడు చూపించాలి అంతే.
కానీ ఇన్ని 16,000 మంది వచ్చారు. అందులో ఎవరికైనా మినిస్టర్ తాలూకు ఉన్నారా, ఎమ్మెల్యే తాలూకు ఉన్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ తాలూకు ఉన్నారా? లోకేష్ తాలూకా ఉన్నాడు అంటున్నాడు అతను. లోకేష్ తాలూకా కూడా ఎవరు ఉండరండి అందులో ఖచ్చితంగా. అదే సామాజిక వర్గం అంటాడు అతను. సామాజిక వర్గంలో ఒకళ్ళని తీసుకొచ్చి ఒకళ్ళని చూపిస్తే సరే అలా అనుకుని ఉండుంటే ఈ డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా అసలు ఒకళ్ళైనా చేసుకునేవారు కదా. అసలు ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా 100% ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఉద్యోగాలు అనేది పోస్టింగ్ జరిగింది. దాని మీద కావాలనే ప్రతిపక్షం ఏం చేసినా చెడే చేశారు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు తిప్పికొట్టారు. డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ రాలేదో, ఎవరైతే టీచర్లు కాలేదో వాళ్ళు కూడా కలిపి తిప్పికొట్టారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లో రాజానగరం నియోజకవర్గంలో మీరు ఇంకా చేయవలసిన ఎన్ని ఉన్నాయి అసలు? ఇప్పుడు ముఖ్యంగా కానీ మనం చూసినట్లయితే ఈ కోరుకొండ సీతానగరానికి డ్రింకింగ్ వాటర్ ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం. సూరపాలెం రిజర్వాయర్ని దాన్ని ఇక్కడి వరకు కూడా నీళ్లు తీసుకొచ్చే కాలువ ఒకటి తవ్వించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు శ్రీరంగపట్నం నుంచి తొరిగేట వరకు డ్రైన్ అనేది ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి 36 కోట్లు ప్రపోజల్ పెట్టాము, రూప్ వే ద్వారా పైకి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా డెవలప్మెంట్స్ అంతా అదొకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రధానమైనటువంటి అంశాలు. ఇది కాకుండా రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం. అవన్నీ ఈ 3 ఏళ్ళకి కంప్లీట్ చేసి ఖచ్చితంగా చేస్తామండి. అంటే కొన్ని ప్రాజెక్టులు అవ్వచ్చు. ఇప్పుడు తొరిగేట డ్రైన్ అనేది కొంచెం టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రపోజల్ అయితే తీసుకెళ్తున్నాము, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. అలాగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కూడా 36 crores మనం డెవలప్మెంట్ పెట్టాము, కొంచెం అది కూడా ప్రాసెస్లో ఉంది. అలాగే ఇప్పుడు సూరంపాలెం రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైన నిధులతో 32 కోట్లతో నీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది కూడా కొంచెం ప్రాసెస్లో ఉంటుంది. అలాగే ఏదైతే ఇలాంటివన్నీ కూడా కొంచెం సమయం ఎక్కువ కావాల్సినటువంటి ప్రాజెక్టులు. అలాగే కనుపూరు దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి ఏదైతే మెట్ట ప్రాంతాలన్నింటిలో కూడా నీరు తోలేది కూడా మనం ఒక ఆలోచనతో ఉన్నాం, అది కూడా టైం టేకింగ్ కొంచెం. సో మిగతా అన్నీ కూడా డ్రైన్స్, రోడ్స్ ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసేస్తాం. కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి, ఈ రాజానగరం కూడా అందమైన నియోజకవర్గం, ఏదన్నా ప్రాజెక్టులు ఏదన్నా పెట్టారు. ఇప్పుడు ఏదైతే టూరిజం ద్వారానే, టెంపుల్ టూరిజం ద్వారానే ఇక్కడ పెట్టాము. ఏదైతే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఉందో టెంపుల్ టూరిజం ద్వారా పెట్టాము. అలాగే మాకు వచ్చారు పురుషోత్తపట్నం దగ్గర ఏనుకొండ అని ఉంటుంది, దాన్ని కూడా అక్కడ రిసార్ట్స్ అయ్యి పెట్టే ప్రోగ్రెస్ లో కూడా పెట్టాం దాన్ని. మిమ్మల్ని అలా ప్రేమగా ఆదరిస్తారా జనం? వీళ్ళందరూ మా చుట్టాల బంధువులు అండి. వీళ్ళందరూ ఏంటి నియోజకవర్గంలో 74 గ్రామాలు అందరూ చాలా మంది ప్రతి గ్రామంలో ఉంటారు. నాకేం పని ఉంది, నేను ఆడితో పాటు గంజానం తింటాను, గట్టు మీద కూర్చుంటే ఆడితో పాటు గంజానం తింటాను, ఆడ క్యారేజీలు ఉంటే నేను తింటాను, నా క్యారేజీలు ఉంటే ఆడు తింటాడు. మాకంతా ఈ భేవం లేదు. నేను ఎమ్మెల్యేనన్న ఫీలింగ్ కూడా లేదు నాకు. నేను ప్రజలతో కలిసి ఉన్నాను. నేను వాళ్ళు వస్తుంటే భయపెడుతుంటారు జనాలు, భయభ్రాంతులు, ఆడిని చంపేస్తాం, ఈయన పొడిచేస్తాం, ఆయన గొడ్డలతో నరికేస్తాము, ఈ రఫ ఈ గ్యాంగులతో వస్తారు వాళ్ళు. నేను వెళ్ళేవాడు ఎవడంటాడు, సింపుల్ గా కార్ వేసుకెళ్తాను. నేను సింపుల్ గా కార్ వేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచుంటాను, శుభ్రంగా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళు తాగే నీళ్ళే తాగుతాను. నాకు ప్రత్యేకమైన వాటర్ బాటిల్ ఉండదు, నాకు ప్రత్యేకమైన భోజనం ఉండదు. వాళ్ళతో పాటు తింటాను, వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళతో పాటు కలిసి బతికేస్తాను. కాబట్టి నాకేం ప్రత్యేకించి, కానీ మీరు ఒక్కరిలోనే వస్తారు. అంత రాజానగరాన్ని మా జన సైనికుడు ఒకడు మాట్లాడితే వాళ్ళ మీద రిప్లై ఇచ్చేవాళ్ళు, కౌంటర్లు ఇచ్చేవాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఎవడు ఉంటాడు? ఇక్కడ ఎవడో ఉండడు వాళ్ళకి. ఎప్పుడైనా మీటింగ్ పెడితే రాజమండ్రి నుంచి దడమని మీరు అన్నట్టు 20 కార్లో 25 కార్లో జనాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఓ బైక్ ర్యాలీ పెడితే మాకు ప్యూర్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు మా జన సైనికులు, మా కష్టాన్ని వాళ్ళు చూస్తున్న వాళ్ళు, వాళ్ళ కష్టాలు నాకు తెలిసిన వాడిని కాబట్టి మా జన సైనికులు, మా వీర మహిళలు బళ్ళు వేసుకొస్తారు. వాళ్ళు బైక్ ర్యాలీ పెట్టారు అని అంటే మొత్తం రాజమండ్రి నుంచి, ఇలా కొవ్వూరు నుంచి, అనపర్తి నుంచి, ఎక్కడెక్కడ చుట్టుపక్కల రూరల్ నుంచి అందరినీ కలిసి తెచ్చుకుని వాళ్ళు అడావిడి చేసి చూపిస్తారు. మాకు అడావిడి అవసరం లేదు, మేము సేవ చేయాలనుకుంటున్నాం, భయపెట్టాలనుకోవట్లేదు. కాబట్టి మాకు జనసేనకి ఎస్సీ ఓటింగ్ ఎలా ఉంది సార్, మీ అంచనా చెప్పండి. సో నా అంచనా కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు గత ఎలక్షన్లో అయితే మాకు ఒక 15% ఉందని అనిపించింది నా సర్వే ప్రకారం. జాయినింగ్లు కానీ ఏదైనా అంటే దీన్ని మళ్ళీ అనవసరంగా నేను ఏది చెప్పాలనుకోవట్లేదు, నిజాయితీగా ఒప్పుకుంటే ఎలక్షన్ ముందు 15% నాకు కనిపించింది ఎస్సీ ఓటింగ్. సో ఇప్పుడు అది అలాగల్లి దానికి 28 to 30% వరకు మారింది. ఏంటి ఎలా నమ్మకం ఏంటి అంటే మేము కులాల రాజకీయం చేయట్లేదు. అది కాదు సార్, మీరు ఏం చేశారు ఎస్సీలకి? ఎస్సీలకి ఏం చేశారంటే బ్రహ్మాండంగా చేసామండి. మా దాంట్లోనే ఇద్దరికి ప్రత్యేకించి మా దాంట్లో ఎస్సీలకు 3 ఇచ్చాం, ఎమ్మెల్యేలు 3 ఇచ్చారు. ఓకే. ఇప్పుడు రాజనగరం కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి నేను ఎస్సీలకి
ఇద్దరికి కూడా పోస్టులు ఇచ్చాం మేము ఇప్పుడు మేము ఇచ్చిన పోస్టులు కూడా ఇప్పటి వరకు పోస్టుల్లో ఒక బీసీని ఏఎంసీ చైర్మన్ చేసాం, ఒక బీసీని ఏఎంసీ చైర్మన్ చేసాం, ఇంకొక ఎస్సీని స్టేట్ డైరెక్టర్ చేసాం, ఇంకొక ఎస్సీని జిల్లా సెక్రటరీ చేసాం. సో మేము ఇంకా ఓసీలకి ఎక్కడ పదవులు ఇవ్వలేదు, ఇంకా ఉన్న వాళ్ళకి ఎస్సీలకి ఇస్తున్నాం పదవులు. అలాగే ఎస్సీ ఏరియాల మీద మేము రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు PMGYలో నిన్న 20 లక్షల రూపాయలు అయితే శంకుస్థాపన చేస్తున్నాం, ఒక రోడ్లు డ్రైన్లు వేస్తున్నాం, ఎస్సీల ఏరియాలు డెవలప్ చేస్తున్నాం. వాళ్ళ కుల వివక్ష అనేది మా పార్టీలో లేదని ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. గతంలో ఏంటంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు జనసేన పార్టీ కాపుల పార్టీ అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం ఏదైతే చేశారో దాని నుంచి బయటకు వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి బీసీలు ఎస్సీలు బాగా ఎక్కువ పార్టీలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఎస్సీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మాకు ఒక దోసకల్పిల్లి అనే గ్రామం నుంచి 200 మంది జాయిన్ అయ్యారు. అలాగే గుమ్మలూరు నుంచి అని 150 మంది జాయిన్ అయ్యారు. ఇదంతా ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఇవి. గతంలో మాకు అక్కడ ఎవరో పార్టీకి ఎస్సీ అనేసరికి మాకు ఎవరు నాయకులు కనిపించకపోతే ఈవేళ బలమైన నాయకత్వం వచ్చింది. కోర్టులో ఎస్సీ నాయకులు అందరూ వచ్చేసారు, బూరుగుపూడిలో ఎస్సీ నాయకులు అందరూ వచ్చారు. ఇలా చాలా గ్రామాల నుంచి ఎస్సీ నాయకులు అందరూ వస్తున్నారు. ఎస్సీ నాయకులు అందరూ వచ్చి పార్టీలో బలంగా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే కుల వివక్ష లేదు ఇక్కడ. వీళ్ళకి ఏదన్నా సరే అందరినీ ప్రేమగా కలుపుకుని పోతున్నారనే నమ్మకంతో వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. ఈ ప్రశ్న రావణ ఇష్యూ మీద ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి ఏమైనా బాధ కలిగిందా? పార్టీ మీద వాళ్ళు ఏమైనా అసంతృప్తి కలిగిందా? ఎంతైనా అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి. అసలు ఇప్పుడు ప్రశ్న రావణ్ అనేవాడు ఎవరైతే ఉన్నారో, జోసెఫ్ ఎలియాస్ రావణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు సైతం కూడా వీడు దుర్మార్గుడనే ముద్ర ఇచ్చి పంపిస్తున్నారు. ఎవడు ఆయన సపోర్ట్ చేసేవాడు జడా శ్రావణ్ అనే వ్యక్తి తప్ప ఈ ప్రశ్న రావణ్ అనేవాడిని ఎవడో కూడా ఎవ్వరూ సర్టిఫై చేయట్లేదు. అందరూ ఒకటే సర్టిఫికేట్, ఇచ్చిన సర్టిఫికేట్ అలా వాడు తప్పు మాట్లాడడం, అలా మాట్లాడకూడదు, వాడు మొట్టమొదటి నుంచి కూడా ఇలాగే ఉంది అనేది మాట్లాడుతున్నారు. దానికి వైసీపీ సపోర్ట్ ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడేస్తున్నాడు. జడా శ్రావణ్ మాట్లాడినా, రావణ్ ఎలియాస్ జోసెఫ్ మాట్లాడినా దాని పూర్తిగా వైసీపీ మద్దతుతోనే మాట్లాడుతున్నారు. వైసీపీ ఇస్తున్న సపోర్టు, వైసీపీ ఇస్తున్న ట్రిప్తోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడం తప్పు అని ఆ యొక్క మతాలకు సంబంధించిన వాళ్ళు, ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే ఖండిస్తున్నారు. అంటే పూర్తిగా మనకి జనసేన పార్టీకి ఇది ప్లస్ అవుద్దని అనుకుంటున్నారు. అసలు ఇది ఏది ఇతను అరెస్టు అనేది చట్టం దాని పని చేసుకెళ్తుంది, కానీ అరెస్ట్కి మాకు సంబంధం లేదు. అతను తిట్టడం తప్పు అనేది మాత్రం మా యొక్క ఆలోచన. అరెస్ట్కి సంబంధం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన సంబంధించిన కదా కంప్లైంట్ పెట్టారు. అతను పెడతారు, ఎవరికి బాధ కలిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అది ఏదైతే అతను మాట్లాడిన దాని మీద కంప్లైంట్ ఇస్తారో, బాధ కలిగిన వాడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని చట్టం పరిశీలించి దాని మీద ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత అరెస్ట్ ఉంటుంది, అరెస్ట్ తర్వాత ఛార్జ్ షీట్ ఉంటుంది. కాబట్టి అందులో విచారణలో ఏది కరెక్ట్ అయితే అది తేలుస్తారు. చట్టం లోబడి అతను మాట్లాడి ఉండుంటే అతనికి ఏ విధమైన శిక్షలు ఉండవు. అంటే ప్రకాష్ రాజ్ కూడా ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడప్పుడు అలా ఏకవచనంతో చాలా మందిని అన్నాడు కదా, అతనికో న్యాయం ఇతనికో న్యాయం అని అడుగుతున్నాడు. అతను న్యాయం అని అంటే ఇప్పుడు ఈ ఉగ్రవాదుల గురించి లేకపోతే నక్సలిజం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడలేదు. వీడు మాట్లాడేది ఉగ్రవాదుల గురించి, దేశద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా భారతదేశం కోసం మాట్లాడతారు, ఆయన భారతదేశ అభివృద్ధి కోసం మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాట్లాడతారు. కానీ మన పక్క దేశం గురించి గొప్పగా పొగుడుతానో, పక్క ఉగ్రవాదుల గురించో నక్సలిజం గురించో ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. ఈ సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఆలోచన ఏ విధంగా? ఏం లేదు, రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన మీదకి. ఇక్కడ దోమ కరిచిన పవన్ కళ్యాణ్ గారే, అక్కడ ఏదైనా దాన్ని ఏమంటారు భూకంపం వచ్చినా పవన్ కళ్యాణ్ గారే. దేనికైనా కారణం. పక్షి అరిస్తే పవన్ కళ్యాణ్ గారి కారణం, పక్షి అరవకపోతే పవన్ కళ్యాణ్ గారి కారణం. ఇవన్నీ ఆయన మీద తోస్తున్నారు. అయితే ఆయన చుట్టూరు ఒక్కడు వేధిస్తూ ఉంటే అక్కడ ఏం జరిగిందో సాయి కృష్ణ అనే దాన్ని విచారణ జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి? క్యాస్ట్ అంట కడతాడు ఒకడు, క్యాస్ట్కి దానికి సంబంధం ఏంటి? ఆడు కొలపోడు కాబట్టి వెళ్ళి మర్డర్ చేశాడా, లేదా కొలపోడు కాబట్టి ఆయన చంపేశారా? ఇవన్నీ కులాలన్నీ తీసుకొచ్చి ఆయనకి అంటగట్టి ఆయన ఏదో విధంగా లాక్ చేయాలనేది వైసీపీ కుట్ర. ఆ వైసీపీ కుట్రలో
ఈ యొక్క సోషల్ మీడియాలో విస్తృతంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాని వెనకాల వైసీపీ ఉంది కాబట్టి విస్తృతంగా వీళ్ళు ఎవరైతే పేటీఎం గాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ దేని వెనకాల ఉందండి? సాయి కృష్ణ వెనకాల ఉన్నారా, లేకపోతే మాజీ సీఐ నాగరాజ్ వెనకాల ఉన్నారా? రెండు పక్కల యాక్ట్ చేస్తున్నారు. అలా కావాల్సింది ఏంటంటే ఇక్కడ శివరాజకీయం కావాలి. ఓసారి ఈడీ సపోర్ట్ చేస్తారు, ఓసారి ఆడి సపోర్ట్ చేస్తారు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే దాన్ని మనం పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒకసారి వీళ్ళకి, ఒకసారి వాళ్ళకి, రెండు పక్కలనే. ఒకసారి నిన్ను కాపాడేస్తా ఉంటారు, ఒకసారి నిన్ను కాపాడుతామని చెప్పి బాధితులు చెప్తున్నారు. సో దానివల్ల ఆ యొక్క మెంటాలిటీయే సరిగా లేని పార్టీ వైసీపీ పార్టీ. అంటే మీ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు, అతను రౌడీ షీటరా ఇంకోట పక్కన ఎట్టండి, కాలి బూడిదైపోయాడు, ఏ విధంగా చచ్చిపోయాడో, లాకప్ డెత్లో ఏ విధంగా ఇంట్రాగేట్ చేశారో, థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారో అది ఎవరికీ తెలియదు. అంటే ఒక హ్యూమన్ యాంగిల్లో చూసుకుంటే అది తప్పు అనేది ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఖచ్చితంగా స్పందించారు. చట్టం దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు, బాధితులకు న్యాయం చేయాలని చెప్పారు, విచారణ జరుగుతుంది. కానీ ఈ లోపల పవన్ కళ్యాణ్ ఆడి సపోర్ట్ చేశారు, ఇటు అయ్యేది. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కదా, ఇంకా ఇందులో కులం రాజకీయం ఏముంది? ఇందులో చంపబడ్డాడో లేదో తెలియదు, ఇంకా నిర్ధారణ చేయాలి. చంపబడ్డవాడు, చంపినవాడు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు అందులో కుల రాజకీయం ఏంటి? ఇంకా అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు న్యాయ అన్యాయాలు కూడా చూడాలి కదా. ఖచ్చితంగా దాన్ని చూసే కదా ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎన్ఐఏ కూడా ఇందులో ఇంటర్ఫీర్ అయింది. సాయి కృష్ణకి మద్దతుగా ఏమిచ్చింది మీ ప్రభుత్వం? ఏమిచ్చిందంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించి వచ్చారు, న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. న్యాయం చేస్తున్నారు, ఆర్థికంగా మీ కుటుంబానికి సపోర్ట్ చేస్తామన్నారు. చేస్తారు, ఎప్పుడు చేస్తారు? త్వరలో. ఇప్పుడు కేసు విచారణ జరిగి ఇప్పుడు ఇలా చేయడం, ఇలా ఇచ్చేయడం కాదు, అసలు ఏం జరిగిందో ముందు స్థాయికి రావాలి. అందులో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తారు. 20 లక్షలు ఇచ్చేసారు కదా సార్ ప్రభుత్వం, అధికారులు లేకపోయినా 20 lakhs పట్టుకులు ఇచ్చాడు అంబటి రాంబాబు గారు, తోట తిమ్మూర్తి గారు, వీళ్ళందరూ కలిసి. అదే శవరాజకీయం చేయడంలో అది ఒక భాగం. వాళ్ళు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు శవరాజకీయం చేయడానికి చేశారు. కానీ ఇదే మనుషులు మీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళే చంపేశారు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఒక దళితుడిని చంపేసినప్పుడు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? వేళ ఇవ్వడం పొరపాటు నేను అనట్లేదు, కానీ మీ టైంలో ఎంతమంది దళితుడిని అన్యాయంగా చంపేస్తే, అంటే దళితుడు చావు మీకు పట్టదా? మీ ఎమ్మెల్సీ చంపేస్తే మీకు పట్టదా అంటే అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు టోటల్గా ఈ సాయి కృష్ణ డెత్ ఇష్యూ వస్తే, అయితే నాగరాజు ఇష్యూ వస్తే, ఇది కూటమికి లాభమా, జనసేనకి లాభమా, లేకపోతే వైసీపీకి లాభమా చెప్పండి, టీడీపీకి లాభమా? ఈ మూడు పక్కన ఎవరికి లాభం అనే దానికంటే వైసీపీ శవరాజకీయాలు చేస్తుంది కాబట్టి అటు జరిగినా ఇటు జరిగినా అది లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ లాభం మాత్రం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన బాధిత కుటుంబాలకి న్యాయం జరగాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదే చేస్తాం. ఏ న్యాయం అంటే ఏ విధంగా న్యాయం? ఎలాగా? పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం, దోషులు ఖచ్చితంగా శిక్షిస్తాం, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్గా ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.